కొంతమంది మహానుభావులు లేని లోటు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. వారి నామం వాళ్ళని వినిపించకపోతే ఎప్పుడూ నిశ్శబ్దత అనిపిస్తూ ఉంటుంది. అటువంటి వారిలో బ్రహ్మశ్రీ ఆర్ వెంకటరామన్ ఘనపాటి గారు ఒకరు. వారు క్రితం సంవత్సరం కీర్తిశేషులు అయ్యారు. వారి సంస్మరణ చేసుకుందికి ఇప్పుడు మనకి అనుకూలం అయింది. 2 నిమిషాల మౌనంతో, ఎక్కడ ఉన్నవారు అక్కడ 2 నిమిషాల మౌనంతో నారాయణ స్మృతి చేయవలసిందిగా కోరుతారు. సభాసదులందరికీ నమస్కారం. వేదిక పైన ఆసీనులైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. జనార్దనానంద సరస్వతి స్వామివారి స్మారక సభకు వచ్చినటువంటి మీకు అందరికీ, పట్టాలు తీసుకుంటూ ఉన్నటువంటి విద్యార్థులందరికీ అభినందనలు తెలుపుతూ, ఇప్పుడు ఇక్కడ మాట్లాడబోయే వాళ్ళను సంక్షిప్తంగా నావధేయాలు మాత్రం పరిచయం చేస్తారు. జస్టిస్ సివై సోమయాజు గారు, జస్టిస్ జీవి సీతాపతి గారు, వేదభవన నిర్వాహకులు శ్రీనివాస్ శర్మ గారు, డాక్టర్ సూరపాణి గారు, న్యాయవాది జేవీ రావు గారు, తర్వాత జోషి గోపాల శర్మ గారు, అంజనానంద తీర్థ స్వామి గారు, లాగానే వారికి కూడా జోషి గోపాల శర్మ గారు వారి కోసం ఇచ్చేసి ఉన్నారు. వారికి కూడా ఆహ్వానం. సభను సాధ్యమైనంత త్వరగా ముగిద్దామని పాఠశాలందరికీ కూడా విన్నపం చేస్తూ నేను మొట్టమొదట జస్టిస్ సివై సోమయాజు గారిని మాట్లాడవలసిందిగా విద్యార్థులు
పలువురికి మాట్లాడి ఇందాక మనం నిశ్శబ్దంగా రైతున్నది మా పరమ మిత్రులు శ్రీ వెంకటరామ త్రిపాఠి గారు. వారు వేద భాష కూడా చదువుకున్నవారు. వారి కనుసన్నలలో వేదభవన్లో మేము గత కొన్ని దశాబ్దాలుగా వేద భాష్య సభలు కూడా ఏటా నిర్వహించేవాళ్ళం. పోయిన సంవత్సరం వరకు వారు అంతర్ముఖులుగానే ఎక్కువగా ఉంటూ ఉండడం వల్ల ఎక్కువ మందికి పరిచయం కాకపోవచ్చు. కానీ వారు మహా విద్వాంసులు మరియు ప్రేమ, ఆత్మీయత, వేదమయందు భక్తి వారికి ఉన్నట్టుగా నేను ఎవరిని చూడలేదు. వేద విద్యార్థులకు ఎవరికి కాలం వచ్చినా కడప వచ్చినా ఆయన కుటుంబంలో వ్యక్తులకు, తన కుటుంబంలో వచ్చిన వ్యక్తులకు ఎలా బాధపడతారో అలా బాధపడి వెంటనే నాకు కబురు పెట్టేవారు, లేదా తీసుకొచ్చి వారే చూపెట్టేవారు. అంత శిష్యులంటే వాత్సల్యం ఉన్నటువంటి మహాభక్తి వారు. వారిని సంస్మరిస్తూ వారికి నమస్కారం తెలియజేసుకుంటూ తర్వాత సభను ప్రారంభిద్దాము. జస్టిస్ సివై సోమయాజు గారు. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వారు మాట్లాడుకునేటువంటి వారి కరుణాకటాక్షం మన మీద ఎదురుగానే పడుతున్నాయి కాబట్టి మనందరం ధన్యులము. ఇప్పుడు జస్టిస్ సివి సీతాపతి గారు. పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. సభలో ఆశీనులై ఉన్న పండితులకు, వేద విధులకు, వేద విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారులకు నా శుభాభినందనలు. డాక్టర్ సోలపాణి గారు ఈ వేద సభకు వచ్చి ఇందులో పాల్గొనవలసిందిగా నన్ను కోరినప్పుడు నేను ఒక తటపటాయించాను. కారణం ఏమంటే, నేను వేదాభ్యాసం చేసిన వాడిని కాదు, కనీసం సంస్కృత భాషా పరిజ్ఞానం ఉన్నవాడిని కూడా కాదు. నేను కేవలం అపండితుడిని. అపండితుడను కూడా సరికాదు, ఎందుకంటే అపండితుడే శబ్దంలోనే పండితుడనే ధ్వని ఉంది. నేను కేవలం పామరుణ్ణి. ఈ వేదాధ్యాయన పరులు, వేద పండితులు, ఘనపాఠీలు ఆశీనులైన ఈ సభలో నేను మీ ముందు నిలబడమే పెద్ద సాహసం. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ సోలపాణి గారు, సాయినా శర్మ గారు నేనైనా 2 మాటలు మాట్లాడాలని కోరినప్పుడు ఈ సాహసం దుస్సాహసంగా పరిణమించింది. అందుకు నన్ను మన్నించవలసిందిగా ప్రార్థన. లౌకిక వేషధారణలో ఈ వేద సభలో పాల్గొనడం నేను సంతోషం. జస్టిస్ సివై సోమయాసులు గారు, వారు నామం సోమయాసులు గారు కాదు, విఘ్నేశ్వర సోమయాసులు గారు. వారు నా గురుతుల్యుడు. సహచర న్యాయమూర్తి గారంటే వారి పట్ల నా గురుభావం ఎక్కువ. వారు కూడా ఈ సభకు వస్తున్నారు అని డాక్టర్ సోలపాణి గారు చెప్పినప్పుడు నేను కూడా రావడానికి ఉత్సాహం చూపించాను. నాకు ఈ వేద సభలో పాల్గొని వేదం గురించి మాట్లాడే అర్హత ఎంత మాత్రం లేదు. అయితే సభా మర్యాదను అనుసరించి సభా నిర్వాహకుల ఆజ్ఞ మేరకు
ఏమో 2 మాటలు చెప్పాలి కాబట్టి ఈ సాహసం చేస్తున్నాను. వేదము అనగానే ముఖ్యంగా 3 విషయాలు స్మరణకు వస్తూ ఉంటాయి. అవి మీకు అందరికీ తెలిసినవే, కొత్త విషయం నేను చెప్పేది ఏమీ లేదు. ఇక్కడ వేదాభ్యాసం చేస్తున్న అతి చిన్న వయస్కుడైన చిరంజీవికి కూడా ఈ విషయాలు శుభాకాలే. 3 ముఖ్యమైన లక్షణాలు వేదానికి చెప్పబడేవి ఏమంటే, ఒకటి వేదం అపౌరుషేయం. మానవ మాతృడు అన్నవాడెవడు రాసింది, చెప్పింది, చదివింది కాదు. ఇది పురుష ప్రయత్నంతో కాకుండా అపౌరుషేయంగా దానంతట అదే మనకు లభ్యమైనది మానవాళికి. రెండవది, వేదం అనేది అనాది, సనాతనం. ఈ సనాతనం అనే శబ్దం నాకు తెలిసి, నేను చాలా అల్పజ్ఞుడిని, నాకు తెలిసి 2 సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఒకటి భగవంతుడి గురించి చెప్పేటప్పుడు సనాతనుడు అంటారు, రెండవది వేదం గురించి చెప్పేటప్పుడు సనాతనమైనది అంటారు. అంటే ఎప్పటి నుంచి ఇది వస్తుందో ఎవరికీ తెలియదు. ఇది కాలానికి అతీతమైనది, కాలానికి లొంగనిది, కాలానికి వంగనిది, అనాదిగా అనూచానంగా మనకు లభిస్తున్నటువంటి గొప్ప విజ్ఞానం ఈ వేద విజ్ఞానం. మూడవది అపౌరుషేయము, అనాది. మూడవది అనంతం. ఈ వేదానికి అంతం లేదు. దాని మొదలెక్కడో చివరెక్కడో ఎవరు చెప్పలేదు. బ్రహ్మే ఈ వేదం యొక్క పూర్తి స్వరూప స్వభావాన్ని నాకు తెలియమని చెప్పినట్లుగా, భారద్వాజ మహర్షికి చెప్పినట్లుగా చదువుకుంటాం. అటువంటిది మానవ మాతృలకి దీని ఆది అంతములు తెలిసేది అసంభవం. ఇది ఇంత విస్తారమైనటువంటిది, ఇంత బాహుళ్యమైనటువంటి ఈ విజ్ఞాన సంపదను జనహితం కోరి జనావళికి అందించడం కోసం వ్యాసుడే, సాక్షాత్ నారాయణుడే వ్యాసుడిగా అవతరించి వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే. సో నారాయణుడే బాలనారాయణుడిగా అవతరించి ఈ వేదాన్ని విభజించి 4 భాగాలుగా, ఆ 4 భాగాల్లో 4 శిష్యులకి, పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంత్రుడు, ఇట్లా 4 శిష్యులకి ఉపదేశించి మన మానవాడికి శ్రేయస్సు కలిగించుటకు, మానవాడి అభ్యుదయం కోసం మానవ జన్మ ఎందుకు ఎత్తామో, జంతువుల నర జన్మ దుర్లభం. మానవ జన్మ ఎత్తినందుకు వేదం చదువుకుంటే ఎంతో కొంత ఆ జన్మ ధన్యమైనట్లే. అవకాశం నాకు లేదే అని చెప్పి బాధపడని సందర్భం లేదు. మరో జన్మంటూ ఉంటే ఎంతో కొంత వేదాభ్యాసం చేయగలగడం అనేటువంటిది కోరదగినటువంటి ముఖ్యమైన కోరిక. అంటే ఇటువంటి ఈ విజ్ఞాన ఖనిని మన మానవాళికి అందించడం కోసం మహర్షులు దాన్ని వాళ్ళ జ్ఞాననేత్రంతో దర్శించి వాళ్ళ అవగాహన చేసుకొని శాఖోపశాఖలుగా విస్తరించున్న దాన్ని మనకు సంక్షిప్తంగా బోధించడం జరిగింది. ఈ సంక్షిప్తంగా బోధించిందే మనకు అనంతంగా కనబడుతుంది. ఎన్ని కల్పాంతాలు చదివినా కూడా ఈ వేదాన్ని పూర్తిగా అధ్యయనం చేయలేరు అనేది శాస్త్రం. అయితే ఎంతో కొంత చదవగలిగినా కూడా వాళ్ళందరూ కూడా ధన్యులే. అటువంటి ధన్యత ఈరోజు ఈ చిన్నారులకు, వేదాభ్యాసం చేస్తున్న చిరంజీవులకు అందరికీ కలగడం వారి అదృష్టం. ఆ విధంగా కలిగేటట్లు చేయడం ఈ ట్రస్ట్ నిర్వాహకులు, ఇటువంటి ఇతర ట్రస్టులను నిర్వహిస్తున్న వాళ్ళు వేద సభలను నిర్వహించి విద్యార్థులకు
ఈ వేదాధ్యయనంలో ఉత్తీర్ణులైన వారికి పట్టాలు ప్రదానం చేసి వారి భవిష్యత్తుకు మార్గ నిర్దేశనం చేసి ఎంతో ధన్యతను మూట కట్టుకున్న వారైనా ఈ సందర్భంగా ఈ ట్రస్ట్ నిర్వాహకులకు, ఈ చైర్మన్ గారికి, సాయినాథ్ శర్మ గారికి, ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ సోలపాణి గారికి, వారి మిత్ర బృందానికి నా అభినందనలు, అభివాదాలు. అయితే వేదాభ్యాసం వల్ల మన జన్మ ధన్యమవుతుంది అని అనుకున్నాం. కానీ ఈ జీవితం జరగాలి. అందువల్ల ఏదో ఒక విధంగా ఈ విజ్ఞానాన్ని సముపార్జించుకోవడమే కాకుండా వృత్తికి కూడా లోపం లేని విధంగా ఈ వేద విద్యాభ్యాసం జరగాలనేది నా ఆకాంక్ష. మనం సమాజంలో చూస్తూ ఉంటాం, వేదం చదువుకున్న వాళ్ళకి ఎనలేని గౌరవ మర్యాదలు లభిస్తూ ఉంటాయి. కానీ కొంతమందికి ఈ విషయంలో భక్తికి ఇబ్బంది పడేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి ఇబ్బందులు తొలగిపోయేటువంటి పరిస్థితులు కల్పించినప్పుడు మరింత మంది విద్యార్థులు ఈ వేదాభ్యాసం చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. హైందవ ధర్మాన్ని ఆ విధంగా బలోపేతం చేయడానికి ఎంతో అవకాశం లభిస్తుంది. ఎందుకంటే ధర్మో రక్షతే రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాచరణ చేయడమే. ఈ ధర్మాచరణం అంటే ఏ విధంగా చేయాలి, అసలు ధర్మం అంటే ఏమిటి, ఏ విధంగా చేయాలి? సకల వర్ణాశ్రమ ధర్మాలను ఈ వేద విజ్ఞాన గనిలో మనం దర్శించుకోవచ్చు. అందువలన ఎంత ఎక్కువ మంది వేదాభ్యాసం చేస్తే అంత ఎక్కువగా ధర్మాచరణ జరిగి ధర్మం రక్షింపబడి ఆ ధర్మమే తిరిగి మన సమాజాన్ని అందరినీ కూడా రక్షిస్తుంది. మనం ఎప్పుడూ అనుసరించే సూత్రం ఒకటే, సర్వే జన సుఖినో భవంతు. సో ఒక విద్యార్థి వేదం చదువుకొని ఆ ఊళ్ళో ఉన్నాడు అంటే ఆ విద్యార్థి యొక్క వేదాభ్యాసం వలన, ఈ వేద ఘోష వలన ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతము, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ధరించిపోతారు. వాళ్ళకు తెలియకుండానే, వాళ్ళకు తెలియక్కర్లేదు. వేదం యొక్క ఆ సూక్తుల యొక్క మంత్రాల యొక్క అర్థం తెలియనక్కర్లేదు, వింటే చాలు జన్మధన్యమైనట్లే. రేడియోలో కానీ, టీవీల్లో కానీ, నెట్ ద్వారా కానీ వినటమే కానీ ప్రత్యక్షంగా వేద ఘోష వినే అవకాశం వస్తుంది కదా అని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆ కోరిక నెరవేరింది. ఎందుకంటే ప్రత్యక్షంగా వేదం చదువుకోవడం అనేటువంటిది, వేద పఠనం జరగడం అనేటువంటిది మనకు చాలా సకృత్తుగా కనపడుతున్నటువంటి రోజులు. ఎక్కడో దేవాలయాల, ప్రముఖ దేవాలయాల్లో అది కూడా ఒక నిర్ణీత సమయంలో వేద పఠనం ఆ దేవాలయ దైనందిన కృత్యంలో భాగంగా జరుగుతూ ఉంటుందే కానీ జనబాహుళ్యానికి ఈ వేద పఠన శ్రవణానందం కొంచెం అందని ద్రాక్షలాగే మిగిలిపోతున్నది. తర్వాత ఈ భక్తికి కూడా ఉపయుక్తమయ్యేటువంటి విద్యాభ్యాసము వేదాభ్యాసంతో పాటే నిర్వహించాలంటే వేదంతో పాటు స్మార్తం కూడా పిల్లలందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా బాగా నేర్పిస్తే, ఇప్పుడు నేర్పిస్తూనే ఉంటాను, బహుశా అది నేను చెప్పవలసిందేమీ లేదు, వాళ్ళకి ఉపయుక్తంగా ఉంటుంది. ఇది నేను ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే ప్రత్యక్ష అనుభవంతో చెప్తున్నమాట. మా ఈ కుగ్రామం నెల్లూరు, మా ఇంట్లో పురాతనమైన దేవతార్చన ఉంది. ఆ దేవతార్చన విధులు నిర్వహించడానికి 2 బ్రహ్మచారులు చాలా చిన్న వయస్సులోనే, ఈ ముందు వరుసలో కూర్చున్న పిల్లల వయస్సులో వాళ్ళు మా ఇంటికి రావడం, మా ఇంట్లో ఉంటూ వాళ్ళు మా ఊళ్ళో అప్పుడు గొప్ప వేద పండితుడైన విశ్వనాథ శ్రోతల వారి దగ్గర, ఆయన పుష్పగిరి ఆస్థాన వేద పండితుడు, వారి దగ్గర వేదాభ్యాసం చేయడమే కాకుండా స్మార్తం కూడా క్షుణ్ణంగా నేర్చుకొని ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు ఈ విధంగా వేద విద్యాభ్యాసం స్మార్తం అంతా నేర్చుకున్న తర్వాత ఊళ్ళో వాళ్ళిద్దరూ కూడా
చాలా ప్రముఖమైనటువంటి పురోహితులు, ప్రముఖమైన వేద పండితులు. వాళ్ళు ఆర్థికంగా కానీ ఇతరత్రా కానీ అన్ని విధాలా కూడా జీవితంలో స్థిరపడడం జరిగింది. ఆ రోజుల్లో వాళ్ళు వేదంతో పాటు స్మార్తం కూడా నేర్చుకున్నందువల్ల సహజంగానే ప్రతి ఊళ్ళో జరుగుతున్నట్టుగా మా ఊళ్ళో కూడా ఈ పురోహితులకి కొరత ఏర్పడిన రోజులలో వాళ్ళు వేద విద్య కూడా అభ్యసించినందువల్ల ఎక్కడ దోషం లేకుండా, ఉచ్చారణ దోషం అనేది లేకుండా మంత్రోచ్చారణ చేయటం వల్ల, ఈ వైదిక కార్యక్రమాలన్నీ నిర్వహించడం వల్ల, యజ్ఞయాగాలను కూడా నిర్వహించే స్థాయికి వారు ఎదగడం వల్ల వారికి ఎనలేని గౌరవం, మర్యాద, బుద్ధికి కూడా లోపం లేకుండా వారి జీవితం అన్ని విధాలుగా స్థిరపడడం జరిగింది. మా ఇంట్లో పెరిగి పెద్దవాళ్ళైన ఆ పిల్లల్ని చూశాను కాబట్టి ఇప్పుడు వాడు 40-45 సంవత్సరాల వయసు వాడు. ఇది వేదంతో పాటు స్మార్తం కూడా నేర్చుకుంటే ఇంత ఉపయుక్తంగా ఉంటుంది కదా అనిపించి ఈ మాట చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు డాక్టర్ సోలపాణి గారికి, వారి ఉత్తర బృందానికి, సాయినాథ్ శర్మ గారికి, ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తీసుకుంటున్నాను. ఈ వేద విద్యాభ్యాసాన్ని పరిపూర్తి చేసుకొని ఇప్పుడు పట్టాలు తీసుకోవడానికి ఉత్తీర్ణత కలిగి పట్టాలు తీసుకునే దశకు చేరుకున్న ఈ చిన్నారులందరికీ కూడా నా శుభాభినందనలు, శుభాశీస్సులు. నమస్కారం. అందరికీ మరొకసారి నమస్కారం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమః. సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం, వేద పండితులందరికీ నమస్కారం. వాటి రోజున మా గురుతుల్యులు బ్రహ్మశ్రీ వెంకట్రామ కనపాడి గారి గురించి స్మారకంగా ఈ సభలో కూడా జరుపుతున్నాము అని ప్రత్యేకంగా మన జగన్నాథ శర్మ గారు చెప్పారు. కాకపోతే ఒకటి చెప్పలేదు, మీరు కూడా 4 మాటలు చెప్పాలనే విషయం నాకు చెప్పలేదు. కొత్తగా మీరు కూడా చెప్పాలంటే కొంచెం, ఎందుకంటే చాలా కష్టమైన పని ఏంటంటే కొత్త మాట్లాడటమే, పండితులు ఎదురుకుండా మాట్లాడటమే చాలా పెద్దమైన కష్టమైన పని. అయినప్పటికీ మన గురుగారి గురించి ఆ అనుభవాన్ని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ధైర్యంగా వేదిక మీద కూడా వచ్చేసాను. సాధారణంగా మా గురుగారి గురించి చెప్పాలి అంటే, మా గురుగారి దగ్గర ఇక్కడ రాశారు ఒక 125 మంది వేద పండితులు ఘన వరకు చదువుకున్నారని రాశారు. మా అభిప్రాయంలో మనకు తెలిసి 125. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మేము ఎక్కడ వెళ్ళినా ఎక్కడో ఒక మూల ఎవరో ఒకరు మేము కూడా వెంకట్రామ కనపాడి గారి దగ్గర కొంత అభ్యాసం చేశామండి అంటే వారికి మాకు తెలియదు. అలాంటి వాళ్ళు అక్కడక్కడక్కడగా ఉంటున్నారు. ఇప్పుడు మేము ఎక్కడో ఒక విదేశం వెళ్ళినప్పుడు అక్కడ హనుమంతరావు గారిని ఒకరు చూడడం జరిగింది. ఆయనలో మాట్లాడుతూ ఉంటే మీరెవరోని ఇట్లా ప్రసంగిస్తూ ఉంటే వెంకట్రామ కనపాడి గారి శిష్యుడు అంటే, అరే నేను కూడా వెంకట్రామ కనపాడి శిష్యుడు. అదే ఎట్లండి, నేను చూసిందే లేదు, మీరు ముందే తిరుపతిలో నేను చదువుకున్నాను. ఇక్కడ మన వాసుదేవ శర్మ గారు కూడా వచ్చారు, వారు కూడా మా వెంకట్రామ కనపాడి శిష్యుడు. ఇక్కడ జనార్దన ఉన్నాడు, వారు కూడా వెంకట్రామ కనపాడి శిష్యుడు. అలాగా ఒక చెట్టుకి ఇటు ఉండే ఆకుకి అటు ఉండే ఆకు తెలియదు. అలాగా ఆయన ఒక పెద్ద మర్రి చెట్టులాగా చాలా మందికి నీడ ఇచ్చారు. ఆ మూలకి ఈ మూలకి ఎట్లా సంబంధం లేకుండా అందరూ ఒకళ్ళు ముడిపడి ఉండేటట్టు వారి యొక్క జీవితంలో చాలామంది మేము ముడిపడి ఉన్నాము. ఇంకా వారి గురించి చెప్పాలంటే వారు ఎట్లా ఉంటారంటే, నేను శ్రీనివాస్గా వెళ్ళి వారి దగ్గర అడిగి చుట్టూ ఉంటాను అందరి దగ్గర. నాయనే ప్రత్యేకత వారి దగ్గర, నాకుండే అంత సౌలభ్యత ఎవరికి ఉండదు నేను అనుకుంటాను. పక్కనే మా జనార్దన్ వస్తారు, నా దగ్గర ఎక్కువగా ప్రియంగా మా గురుగారు ఉంటారు అని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడే నిన్న కలిసిన వారి వేద పాఠశాలలో చేర్చిన ఒక విద్యార్థి అంటారు, గురుగారు నా దగ్గర ప్రియంగా ఉంటారని. ఎందుకంటే అందరి దగ్గర కూడా ఒకటే ప్రియాన్ని ఎలా ఇస్తారు, ఆ మ్యాజిక్ ఏంటని ఇంతవరకు ఎవరు తెలుసుకోలేకపోతున్నాము. అందరిని ఎవరు చూసినా నేను ఆయనకి స్పెషల్ అన్నట్టుగా ఒక ఫీలింగ్ని తీసుకొచ్చే ఒక సామర్థ్యం
ఒక మ్యాగ్నెటిక్ పవర్ అంటూ ఉంటాం. అలాంటి ఒక పవర్ ఆయన దగ్గర విద్యార్థుల యందు మరియు చాలా మంది దగ్గర ఆయన చెప్పారు. చాలా సంవత్సరమైంది మన డాక్టర్ గారిని కలిసి మా పరమ మిత్రులు అన్నారు. అలాగా ఆయనకి ఈ ఊర్లో ఆయన చదువుకోవడానికి వచ్చి ఇంతమంది వేద విద్వాంసుల్ని తయారు చేశారు అంటే చాలా పెద్ద విషయం. ఆయనతో పాటు ఒక 30 సంవత్సరం మనం ఉన్నామంటే మేము చేసుకున్న ఎన్నో జన్మ పుణ్యం. ఇంకో జన్మ ఖచ్చితంగా ఎత్తి ఆయనకి మళ్ళీ శుశ్రూష చేయాలనేసి అదే భావంతో మేము ఉన్నాము. ఎందుకంటే మనం పెద్దవాళ్ళగా ఉండడం విషయం అంటే కాదు, పెద్దవాళ్ళకి సన్నిహితంగా శిష్యనిత్యం చేయడం, సేవగా చేయడమే. ఎందుకంటే భగవంతుడు కూడా సేవ చేసేవాడిని గోగల్ దగ్గర పెట్టుకుంటున్నాడు. కాబట్టి మనం సేవకులుగా ఇప్పుడు ఉంటే ఆయన ఒక ఆశీర్వాదం వల్ల మనం చేసిన చిన్న చిన్న పొరపాట్లు కూడా పూర్తి అయి మనకి మంచి ఒక గతి వస్తుంది అనే ఒక ఆశయంతో, లేకపోతే మనకి పెద్ద విద్వతి ఏమీ లేదు నిజంగా చెప్పాలంటే. అయినప్పటికీ ఆయనతో పాటు ఆయన 30 సంవత్సరం జరిగాము కాబట్టి ఈ నిర్వాహంలో ఒక చిన్న పాత్ర ఇచ్చి జాగ్రత్తగా చూసుకోవాల్సింది చెప్పారు. ఆ ఒక హృదయం ఆయనది. అటువంటి హృదయస్తులు ఎప్పటికీ నిద్రపోయినా లేచినా సదా ఒక్కటే దేని మీద నడుస్తున్నారంటే ఆ వేదం తప్పితే ఇంకొక ధ్యాస ఉండదు. పరమాచార్యాలు వారు ఆ కాలంలో ఇప్పుడు మన సదాశివ సమారంభం చెప్పినట్టు ఒకప్పుడు వేదానికి ఎవరూ లేదన్నప్పుడు చాలా కృషి చేసి కొంత కొత్తగా ఆయన పరిశ్రమ చేసి వేద విద్వాంసుల్ని ఆయన పెంచుకుంటూ వస్తే దానికి సరైన ఒక బీజంని చెప్పవచ్చు మా గురువు గారు. ఆ బీజాన్ని గురువుగారు మన పరమాచార్యుడు వేశారు. ఆ బీజం పెద్ద వృక్షం అయ్యింది. మన విజయేంద్ర సరస్వతి స్వామి వారు మా గురుగారు స్మారక సభల్లో మాట్లాడుతూ ఈజ్ ఇన్స్పిరేషన్ ఆఫ్ ఆల్ వేద పాఠశాలాస్ అని చెప్పారు. అంటే ఈ రోజున ఒక వేద పాఠశాలని ఒక పూర్వంలో ఒక చాలా పెద్ద సంస్థలు వేద పాఠశాలను నిర్వహిస్తూ ఉంటారు, జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఒక వేద పండితుడు నిర్వాహం చేసిన వేద పాఠశాల అంటే స్పెషాలిటీ తెలుస్తుంది. ఒక డాక్టర్ గారు ఒక హాస్పిటల్ నడిపిస్తే దాని యొక్క క్వాలిటీ తెలుస్తుంది. అలాగే ఒక వేద విద్వాంసుడే ఒక వేద పాఠశాల నిర్వాహం చేస్తే దాని క్వాలిటీ బాగా కనిపిస్తుంది. అటువంటి ఒక ధ్యాసని మీరు అందరికీ చూపించారు. మన జస్టిస్ గారు చెప్పినట్టు వేదం చెప్పిన వాళ్ళు ఆశీర్వాదానికే పరిమితం కాకుండా అన్ని విషయాల్లో కూడా వాళ్ళు నిష్ణాతులుగా ఉండాలి అనేది మా గురుగారి గురించి మేము చాలా వరకు ఆయన ఫాలో చేస్తుంటాం. కాబట్టి ప్రజెంట్ ఇవాళ రోజున వరకు ఒక నిర్వాహం చేయాలంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్లో ఏమేమి ఉన్నది దాన్ని తెలుసుకొని పెట్టుకుంటారు. ఒకరి దగ్గర వెళ్ళాలి అంటే దాని విషయాలు అన్ని సమాజాలలో కూడా విషయ గ్రహణం ప్రతిరోజు కూడా తీసుకొని దాన్ని అందరికీ చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి మన జస్టిస్ గారు చెప్పినట్టు ఆ అన్నింటిలో కూడా మనం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అనేది ఆయన దగ్గర గురించి మేము నేర్చుకున్నది. ఇకపోతే ఈ విద్యార్థులందరూ చూస్తే చాలా సంతోషంగా ఉంది. మన జ్ఞానానంద సరస్వతి స్వామి సంస్కృత ట్రస్ట్ వాళ్ళు ఈ వేద పరీక్ష ప్రతి సంవత్సరం ఈ తెలంగాణలో చేసి వాళ్ళకందరికీ పట్టాలు ఇచ్చి వాళ్ళకి పైన చదువుకోవడానికి వాడికి అనుకూలంగా ఉంటుందని వాళ్ళందరూ నిర్వహిస్తున్నారు. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే పరమాచార్యుడు అనుగ్రహం వల్ల చాలామంది వేద పండితుల ఆశీర్వాదం వల్ల ఇంతమంది విద్యార్థులు తయారవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పదలుచుకున్నాను, మన జస్టిస్ గారు చెప్తున్నట్టు కేవలం వేదం అనేది ఖచ్చితంగా చదువుకోవాలి. వేదం అనేది మన శరీరంలో ఉండే ఒక ప్రాణం లాగా. ప్రాణం లేకపోతే శరీరానికి పని లేదు. అయితే ప్రాణం మాత్రం ఉన్నా శరీరానికి పని లేదు. ఈ శరీరం ఉండాలంటే ప్రాణం ఉండాలి. ప్రాణాన్ని పెట్టుకోవడానికి ఒక శరీరం ఉండాలి. కాబట్టి ఆ ప్రాణాన్ని లోపల పెట్టుకొని అనుష్ఠానం చేసుకుంటూ వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతామని ఆచారాల్లో అటు ఇటు వెళ్లకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ దాంతోపాటు ఆయన చెప్పినట్టు స్వార్థం కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లో ఒక యాజ్ఞం చేర్చుకోవాలంటే మనం బ్రహ్మ దగ్గర పవిత్రం మాత్రమే తీసుకోవాలి, మిగతావన్నీ మనమే చేయాలి. అందువల్ల అదే సమయంలో ఆయన చెప్పినట్టు ఎక్కడెక్కడో అక్కడి వాళ్ళ రోజులు చూస్తే కన్వర్టెడ్ గురువుగారు అని చెప్తూ ఉంటారు చాలా మందిని. ఎందుకంటే ఎవరు లేదు ఏదో చెప్పుకుంటారు అట్లా కాకుండా వేదం చెప్పుకున్న వాడికి మంత్ర స్పష్టత బాగుంటుంది అని ఆయన చాలా బాగా చెప్పారు. మంత్రం చెప్పుకున్న మీరందరూ కూడా మీకు మహాపోతే 6 నెలలు మీరు దాంట్లో పరిశ్రమ చేస్తే చాలు. జస్ట్ ప్రాక్టికల్. ఎందుకంటే మంత్ర భాగం అంతా మీకు వస్తుంది. కాబట్టి ఈ వేద పండితులు అందరూ కూడా స్మార్థాన్ని కూడా మీరు గ్రహణం చేయాలి. దాన్ని కూడా ఇటువంటి ట్రస్ట్ వాళ్ళు పరీక్షలో ఒక భాగంగా పెడితే ఖచ్చితంగా ఈ కర్మ పరీక్ష పెట్టినప్పుడు దాని కోసం మీద కొంచెం చదువుతారు. ఎందుకంటే వేద పండితులు
ప్రథమాధ్యాయం పెడతాం. తల్లి తండ్రి దగ్గరే కొడుకు చదువుకోవాలని ఒక ఇన్సిస్ట్ చేస్తారు స్వామి వారు. అలా ఇన్సిస్ట్ చేసినప్పుడు దాంతోపాటు లీలావతి అని ఒకటి చదవాలి, దాంతోపాటు చదివితే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఇస్తామని. అట్లాగే మీరు కూడా పెద్ద విషయం ఏం కాదు, దాని గురించి ఏమేమి విషయాలు ఉన్నావు ఒక 6 నెలలు ఆ కృషి కూడా చేసి ఆ పరీక్షను కూడా ఈ భాగంలో పెడితే దాన్ని ప్రెషర్ చేస్తే వీళ్ళకి ఆ స్వార్థం కూడా వచ్చేస్తుంది అనేది మాకు అభిప్రాయం. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పాలని అనుకుంటున్నాను. వేదం వచ్చింది, స్వార్థం వచ్చింది, లౌకిక జ్ఞానం లేకపోతే దీన్ని బయట చెప్పడం రావట్లేదు. అంటే మనం ఏమి చదువుకున్నామో దాని ప్రజెంటేషన్ చాలా ముఖ్యంగా ఉంది వాళ్ళ ప్రజల. అంత బాగా వేద పండితులు చెప్తారు, మధ్యలో నా పోటీ వాడు కూర్చొని వీళ్ళు వేదం బాగా చదువుతున్నారని మీకు చెప్పాలి. అలా లేకుండా ఆయననే ప్రజెంటేషన్ కూడా రావాలి అంటే లౌకిక జ్ఞానం కూడా తీసుకోవాలి. ఈ లోకం అంటే ఏంటి, దానికి సంబంధించిన విషయాలు ఏంటి అని కూడా అందరు వేద పండితులు విద్యార్థులందరూ కూడా అన్నింటిలో కూడా నేను నిష్ఠాతులుగా ఉండాలి. మేము ఏదో చదువుకున్నాను, పెద్దవాళ్ళు చెప్పారు, మీ అందరికీ చాలా బాగా గౌరవిస్తారు, ఎక్కడ విన్నా నమస్కారం చేస్తారు, అవన్నీ వేదానికి చేస్తున్నారబ్బా, మనకి కాదు. ఏదో వేదం చదువుకున్నాము, అది వేదం అనేది అపౌరుషయం అన్నారు, అనాది అన్నారు కదా, దానికి చేస్తున్నారు, మనకి కాదు. మనం బ్రతకాలి అంటే మనకి అన్ని విధాల జ్ఞానాలు కావాలి. అప్పుడే మనం డిసిప్లిన్తో మనం నడవగలము. చాలా మంది ఇప్పుడు ఒక వైపు చూస్తే వేద పండితులకు గౌరవం, ఇంకోవైపు చూస్తే ఈయనకి ఏం తెలియదు ఆశీర్వాదం తప్పితే అలా కూడా చెప్తూ ఉంటారు. అలా కాదు, వేషధారణ చూసి ఒక మనిషిని వాళ్ళు ఇది చేయకూడదు. ఎందుకంటే మీరు అన్ని విషయాలు కూడా గ్రహణంగా ఉంటే మీకు ఎక్కడ కూడా లోటు ఉండదు. అందువల్ల మీరు లౌకిక జ్ఞానం కూడా పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఇలా అన్ని పాఠశాలలు కూడా మేము ఇప్పుడు స్టార్ట్ చేసేసాం. 10th క్లాస్ రాయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ నుంచి బయట వెళ్ళేటప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, 10th క్లాస్ అధమపక్షంగా 10th క్లాస్ రాసి ఉండాలి, సంస్కృత నాలెడ్జ్ ఉండాలి, స్మార్తం తెలిసి ఉండాలి. దీంతో పాటు ఒక దేహపాటిగా బయటకు వస్తే వాడు ఇంకా పైన చదువుకుంటూ జ్యోతిషం నేర్చుకోవాలి. అన్ని విషయాల్లో కూడా కొంచెం వాళ్ళకి అనుభవం ఉంటే వాళ్ళకి పేరుతో పాటు జ్ఞానంతో పాటు ఈ కాలంలో ఎలా బ్రతకాలి అనే ఒక డిసిప్లిన్ కూడా వాళ్ళకి వచ్చేస్తుంది. అవన్నీ ఉంటే మనం అందరూ చెప్తూ ఉంటాం, ఇక చాలా మందికి పెళ్లి కావట్లేదు, అవన్నీ మనం కంగారు పడట్లేదు, కంగారు పడే అవసరం లేదు. ఎవరికి ఏ ప్రాప్తమో ఆ ప్రాప్తవశాత్తు నడుస్తూ ఉంటుంది, ఎవరికి ఏ ప్రారంభమో ఆ ప్రారంభవశాత్తు నడుస్తూ ఉంటుంది. వేద పండితులైన మనమే దాని గురించి బెంగపెట్టవలసిన అవసరం లేదు. ఏది ప్రాప్తమో అది మనకి నడుస్తుంది. ప్రాప్తాన్ని మనం అనుసరించుకుంటూ మన అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే భగవంతుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చి మనకి మోక్షాన్ని ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు జన్మలో ఒక్కసారి మన వేద అధ్యయనం, అది కూడా క్రమాంతం అవసరం లేదు, సంహిత చెప్పుకుంటే చాలు ఈ జన్మ మనకి ధన్యమైనట్టే. కాబట్టి మనకు వేదం అందరూ చదువుకున్నారు, మీరు వేద పండితులు, ఖచ్చితంగా మీరందరూ ఈశ్వర స్వరూపులు. మీరందరూ కూడా ఈ వేద విద్యతో పాటు అన్ని విద్య నేర్చుకొని అన్నింటిలో నిష్ణాతులై మా గురుగారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి. ఇటువంటి విద్యార్థులు చూస్తే ఆయనకి ఏది సంతోషం చెప్తూ ఉంటారు. మా గురుగారి సంతోషం అంటే వేద విద్యార్థుల్ని చూడటమే ఆయన సంతోషం. దీపావళి వస్తే మాట్లాడుతూ ఉన్నాను. సాధారణంగా దీపావళి అంటే పిల్లలు ఇంటికి పోవాలి చెప్తుంటారు. మా గురుగారు పంపించను అంటారు. పిల్లలందరూ నాతోనే ఉండాలి, అందరికీ నేనే నూనె పెట్టారంటారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు కూడా గురువు గారు చాలా మంది విద్యార్థులు ఆయననే నూనె పెట్టారు, ఇప్పుడు లేదు. అయితే ఆయన ప్రియం ఎట్లా అంటే ఆయన విద్యార్థుల్ని తను కొడుకుగా డాక్టర్ గారు చెప్పినట్టు ఆయన కొడుకు. మా డాక్టర్ గారు ఇంకో డాక్టర్ కూడా చెప్తారు, మన విజయ హెల్త్ గారు డాక్టర్ గారు రామకృష్ణ గారు చెప్పారు ఒకరోజు, నాకే తెలియని విషయం. అరే మీ వదిన గారు వచ్చారు, ఎవరు రాలేదేంటయ్యా, మీ గురుగారు కూడా నాకు ఫోన్ చేయలేదు. ఒక విద్యార్థి వస్తే 100 సార్లు ఫోన్ చేస్తారు, నేను వస్తుంటే కూర్చుంటే చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నారు, ఏంటయ్యా అన్నారు. అలాగే తెలియదండి అనుకుంటే శ్రీరామ్ గణపాటి గారు కూర్చున్నారు, వాళ్ళ అబ్బాయి. అంటే అబ్బాయి వెళ్ళి అమ్మగారు చూసుకుంటారు. మనకి విద్యార్థులతోనే అని సదా సర్వకాలం విద్యార్థి అదే ధ్యానంగా ఉండే మా గురుగారు ఆశయం మా అందరికీ ఉంది. మేమందరం కూడా అదే సేవని మా ఈ శరీరంలో ఇది ఉండేంత వరకు ఆ సేవ చేసుకోవాలని ప్రార్థిస్తూ పూర్తి చేస్తున్నాను. హర నమః పార్వతీపతయే. ఆలోకయంతి వేదం అనుదీనం. లౌకిక కనుక లౌకికులు అనుకునే శత్రువు ప్యాంట్ వేసుకున్న వాళ్ళు అందరూ కూడా రోజు వేదం జరుపుకోవాల్సిందిగా నా ప్రార్థన. తర్వాత ఈ కుప్ప జనార్దన శర్మ గారు కృష్ణ పాఠ్యాలు. नमस्विषेस्तु कस्मैचिन् नमज्जनतमोंषे श्रीचन्द्रशेखरेन्द्र श्री सरस्वत्यभिधानुषे। नमस्विषेस्तु कस्मैचिन् नमज्जनतमोंषे
శ్రీ శ్రీ జనార్దనానంద సరస్వత్యభిధాంశే సభాయే నమః. ఈ సభకు విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ కూడా సాష్టాంగపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అట్లానే ఉపవిష్టులైన విద్యార్థులందరికీ కూడా నా స్వాగతపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం బ్రహ్మశ్రీ వేదమూర్తులు ఆర్ వెంకటరామ ఘనపాఠి గారి సంస్మరణ సభ మనం చేసుకుంటున్నాం. అంటే గురు సంస్మరణ ఇక్కడ చేస్తున్నాం. గురువు గారి యొక్క సంస్మరణ ఎందుకు చేయాలి అంటే గురుగీత అనే గ్రంథంలో ఒక మాట ఉంది, ఆపాదమౌళి పర్యంతం గురునామాకృతిం స్మరే తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. గురువు గారి యొక్క రూపాన్ని అంటే ఆపాదమౌళి పర్యంతం అంటే పాదాది మస్తక పర్యంతం గురువు గారి యొక్క రూపాన్ని ఎప్పుడు మనం స్మరించుకుంటూనే ఉండాలి. ఎందుకు స్మరించాలి అంటే మనకి వచ్చే విఘ్నాలన్నీ కూడా మనకి గురువు గారి స్మరణ వల్ల తొలగిపోతూ ఉంటాయి. కేవలం విఘ్న నివారణే కాదు, ఆ విఘ్న నివారణతో పాటు మన మనస్సులో ఏ ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా గురువు గారి స్మరణ వల్ల మనకు తీరుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈరోజు మనం గురువునాం గురువు, గురువులందరికీ గురువైన బ్రహ్మశ్రీ ఆర్ వెంకటరామ ఘనపాఠి గారి సంస్మరణ మనం చేస్తున్నాం. ఇంకో విశేషం ఏంటంటే ఎవరికీ లేని శక్తి కేవలం గురువు గారికి మాత్రమే ఉంది. ఏంటి అంటే ఇప్పుడు ఇంద్రున్నో చంద్రున్నో ఉపాసిస్తే వాళ్ళు వరాలు ఇస్తారు కానీ వాళ్ళంతటి వాళ్ళను వాళ్ళు చేయరు. కానీ ఒక గురువు మాత్రమే ఆయన్ని కనుక ఉపాసన చేస్తే ఆయన కంటే గొప్ప వాడిని తయారు చేస్తారు. అందుకని ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. గురువు ఉపాసన కనుక మనం శ్రద్ధగా చేసాము అంటే మనం గురువు గారితో పాటు సమానం అయిపోతాం, గురువు గారి కంటే గొప్పవాళ్ళం అయిపోతాం. అంటే అర్థం ఏంటంటే మనకి సర్వాంతర్యామిగా సర్వవ్యాపిగా ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆయన్నే మనల్ని కూడా ఉద్ధరించడానికి ఆయన గురువు గారి యొక్క రూపంలో వచ్చారు. కాబట్టి ఆ గురువు గారి రూపంలో వచ్చిన పరమేశ్వరుని రూపంలో వచ్చిన ఆ గురువు గారిని ఎప్పుడూ కూడా మనం స్మరణ చేస్తే మనం కూడా ఆ గురువు గారి స్వరూపం అయిపోతూ ఉంటాం. ఈరోజు మనం వెంకటరామ ఘనపాఠి గారు అంటే మా గురువు గారి యొక్క సంస్మరణ చేస్తున్నాం. సరళంగా సంక్షేపంగా వారిని గురించి కొన్ని విశేషాలు మనందరం కూడా తెలుసుకుందాం. ఆయన ఎంత గొప్పవారు అంటే ఆయన ఎంతో గొప్పగా గురుసేవ చేస్తున్నారు. మా గురువు గారు గురుసేవ చాలా బాగా చేస్తున్నారు. ఆయన అంత గొప్పగా చేసుకోగలిగారు కాబట్టి ఆయన ఇంత గొప్పవారు అయ్యారు. ఆయనకున్న గురువు గారు ఎవరంటే ఆయన ప్రథమ గురువు కంచి పరమాచార్య స్వామి వారు. కంచి పరమాచార్య స్వామి వారు మా గురువు గారికి ప్రప్రథమ గురువు. ఆయన్ని ప్రెసిడెంట్ అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ ఆర్ వెంకటరామ ఘనపాఠి గారు అని అనడం కంటే పరమాచార్య స్వామి వారి అత్యంత ప్రియమైన శిష్యులు అంటే ఆయన చాలా మురిసిపోతూ ఉంటారు. ఆయన వెళ్ళిపోయే రోజు దాకా ఆయన పెద్ద స్వామి మహాస్వామి వారు చెప్పింది చేయాలి, మహాస్వామి వారు చెప్పింది చేయాలని ఆయన నిరంతరం ఆయన కంచి పరమాచార్య స్వామి వారి స్మరణ చేస్తూనే ఉండేవారు. తర్వాత ఆయన జన్మ కూడా అంటే ఆయన ఉద్భవించడం కూడా అవతార మూర్తులు ఉద్భవించేప్పుడు అట్లా విశేషాలు జరుగుతూ ఉంటాయి. మా పెద్ద గురువు గారు తండ్రి గారు ఆయన పేరు రంగనాథ అయ్యర్ గారు. ఆయన కంచి పరమాచార్య స్వామి వారికి మఠంలో భిక్ష చేసి పెడుతూ ఉండేవారు. ఒకరోజు ఆయన భిక్ష చేసి పెట్టంగానే కంచి పరమాచార్య స్వామి వారు అడిగారు, రంగనాథానికి ఏం కావాలో చెప్పమని అడిగారు. వెంటనే ఆ రంగనాథ అయ్యర్ గారు ఏమన్నారంటే ఆ రంగనాథ అయ్యర్ గారికి మా అందరినీ చూసి చాలా ప్రేమ. ఆయన అడిగారు, వేదం చదువుకునే ఒక కుమారుడు కావాలండి అనే మాట ఆయన అడిగారు ఆ రంగనాథ అయ్యర్ గారు. వెంటనే పెద్ద స్వామి వారు అన్నారు, వేదం చదువుకునే కుమారుడు ఏంటయ్యా, 100 మందికి పైగా వేదం చెప్పే కుమారుడు దొరుకుతాడు, తథాస్వాన్ని ఆశీర్వదించారు. అలా పరమాచార్య స్వామి వారి యొక్క ఆశీర్వచనను మూర్తి భవిస్తే ఏర్పడిన రూపం మా గురువు గారు. అట్లా ఆయన ప్రప్రథమ గురువు కంచి పరమాచార్య స్వామి వారు. తర్వాత ఆయన ఉపనయనం చేసుకున్నారు. ఉపనయనం చేసుకున్న తర్వాత బ్రహ్మశ్రీ రామస్వామి ఘనపాఠి గారు అట్లానే శ్రీనివాస ఘనపాఠి గారు వారిద్దరి దగ్గర కూడా వేదాధ్యయనం మీలాగానే ఆయన 8 ఏళ్ల ప్రాయంలో ఉపనయనం చేసుకుని ఆయన గురుకులానికి వెళ్ళి ఆయన అధ్యయనం కూడా విచిత్రం పరమాచార్య స్వామి వారి దగ్గరే ఆయన అధ్యయనం. ఆయన వేదాధ్యయనం కూడా మొత్తం పరమాచార్య స్వామి వారి దగ్గరే. అలా ఆ ఇద్దరు గురువుల దగ్గర సలక్షణాంతంగా ఆయన అధ్యయనం చేశారు. అధ్యయనం చేసిన తర్వాత అన్ని చోట్ల విజయవాడ, రాజమండ్రి, మైసూరు, శృంగేరి, దత్తపీఠం అన్ని చోట్ల కూడా ఆయన చాలా గొప్పగా అత్యుత్తమంగా పరీక్షించారు. ఆయన పరీక్షించిన రోజు నుంచి కూడా పీఠాధిపతులందరూ కూడా ఆయన అభిమానులు అయిపోయారు. తర్వాత ఆయన అక్కడ కేవలం వేదాధ్యయనంతోనే ఆపకుండా
వేదం అనేది అర్థసహితంగా అధ్యయనం చేస్తేనే వేదాధ్యయనానికి చారితార్థ్యము అనే విషయాన్ని బాగా ఎరుగున్నవారు కాబట్టి ఆయన బ్రహ్మశ్రీ సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధాన్ గారి దగ్గర, అట్లానే డోంగరి వీరేశ్వర కృష్ణ శాస్త్రి గారి దగ్గర కూడా మీమాంసా శాస్త్రాన్ని, వేదార్థాన్ని కూడా ఆయన అధ్యయనం చేశారు. తర్వాత ఆయనకి తిరుపతి క్షేత్రంలో ఆయనకి పెద్ద ఉద్యోగం వచ్చింది, చాలా పెద్ద ఉద్యోగం, స్కేల్ పోస్ట్ వచ్చింది. అది గవర్నమెంట్ పోస్టు. అక్కడికి వెళ్ళారు. పంచస్వామి వారు ఆయన్ని పిలిచారు, వెంకట్రామ మీరు ఉద్యోగం మానేసి మీరు హైదరాబాద్కి వెళ్ళి మీకు కష్టమైనా సరే ఇంట్లో మీరు పిల్లలు అట్టే పెట్టుకుని వేదాధ్యయనం చెప్పించాలని ఒక్క మాట అన్నారు. పరమాచార్య స్వామి వారు చెప్తే ఆయనకు శిలాశాసనమే. ఆయన మరో ఆలోచన కూడా చేసేవారు కాదు. తిరుపతి నుంచి ఆ గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా ఆయన వదిలేసుకుని వచ్చి హైదరాబాద్లో 84వ సంవత్సరంలో తన స్వగృహంలోనే వేద పాఠశాలను ఆయన ప్రారంభించారు. ప్రారంభించేటప్పుడు ముగ్గురే విద్యార్థులు. ఆ వేద పాఠశాలని ప్రారంభించేప్పుడు ముగ్గురే విద్యార్థులు. దాదాపు 50 మంది దాకా ఆయన ఇంట్లోనే విద్యార్థులందరికీ ఆశ్రయాన్ని కల్పించి ఆయన వేదాధ్యయనం చెప్పించారు. ఆ పాఠశాల పైకి రావడానికి ఆయన సైకిల్లో హైదరాబాద్ నగరం అంతా కూడా ఆయన తిరిగారు. వెంకటరామ కనపాటి గారు సైకిల్లో హైదరాబాద్ నగరం అంతా కూడా తిరిగారు ఆయన ఆ వేద పాఠశాలని పైకి తీసుకురావడానికి. అలా చాలా కష్టపడ్డారు ఆయన. తర్వాత ఆయన వేద భవనం అనే గొప్ప భవనాన్ని స్థాపించారు. స్థాపించిన తర్వాత మెల్లగా ఇంకుందై వడుగుందై అన్నట్టుగా వామనమూర్తి ఎట్లాగైతే త్రివిక్రమావతారాన్ని ఎత్తాడో అట్లానే ఆ పాఠశాలలో విద్యార్థులందరూ కూడా 100కు పైగా ఇప్పుడు దాదాపు 170 మంది ఆ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఆ 170 మంది ఆ పాఠశాలలో చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఉచిత వసతిని ఆయన కల్పించారు. తర్వాత గురువుగారు ఎప్పుడూ ఆ మాట చెప్తూ ఉండేవారు, ఉభాభ్యామేవ పక్షాభ్యాం యదాకే దక్షిణాగతి తదా లౌకిక వేదాభ్యాం మానవస్య గతిర్మత అని. ఇందాక మనకి శ్రీనివాస్ శర్మ గారు మాట్లాడుతుంటే చెప్పారు, నేను చాలా చిన్న సేవ చేశానన్నారు. కానీ వస్తుతః ఆయన వేదభవనం అనుకున్న 4 మూల స్తంభాల్లో ఆయన కూడా ఒకరు. ఆయన మా గురువు గారికి కుడి భయం. ఆయన మా గురువు గారు ఎక్కడికి వెళ్ళాల్సిందే మా గురువు గారితో పాటు ఆయన నిన్నంటూ ఉండేవారు. గురువు గారిని తీసుకురావడం. అయితే శ్రీనివాస మనం వేదం చదువుకుంటే సరిపోదురా, వేదంతో పాటు లౌకిక విద్య కూడా మనకు కావాలి. ఎలాగైతే ఆకాశంలో గరుత్మంతుడు ఎగిరేటప్పుడు 2 రెక్కలతో ఎలాగైతే ఎగురుతాడో అట్లాగే వేదం చదువుకునేవాడు కేవలం వేద విద్య కాదు, లౌకిక విద్య కూడా వాడికి కావాలి అనే మాట ఆయన ప్రధానంగా చెప్తూ ఉండేవారు. అట్లాగా ఆయన వేదం చదువుకునే పిల్లలకి కేవలం వేదం మాత్రమే కాకుండా ఆ విద్యార్థులందరికీ ఇంగ్లీషు, కంప్యూటర్సు, గణితము, ఇప్పుడు కొంతమంది పిల్లలు 10th కూడా కట్టి పాస్ అయ్యారు. అట్లా ఆయన వేదము ఉండాలి, శాపాదపి శరాదపి ఇదం బ్రాహ్మణ ఇదం క్షాత్రం అన్నట్టుగా ఆయన 2 ఉండాలని ఆయన అందరికీ అన్ని విద్యలు వచ్చేందుకు ఆయన చాలా కృషి చేశారు. దానికోసం ఆయన ఇంగ్లీష్ టీచర్లు కూడా పెట్టారు, కంప్యూటర్ టీచర్లు కూడా పెట్టారు. అట్లా అన్నింటినీ కూడా ఆయన నేర్పిస్తూ వచ్చారు. తర్వాత శాంతో మహాంతో నివసంతి సంత వసంతవల్ లోకహితం చరంత అన్నట్టుగా మహాత్ములు ఉన్నారు అంటే వాళ్ళు వసంత ఋతువు ఎలాగైతే అందరికీ ఆహ్లాదాన్ని చేకూరుస్తుందో వాళ్ళు కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఆహ్లాదాన్ని చేకూరుస్తూ ఉంటారు. అలాగా లోక కళ్యాణార్థం ఆయన ఎన్నో బృహత్ కార్యక్రమాలను కూడా చేశారు. సామ్రాజ్య పట్టాభిషేకం, సహస్రచండి, నవచండి, శతచండి ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలన్నింటినీ కూడా చేశారు. ఆయా కార్యక్రమాలను చేసేటప్పుడు ఆయా ఉపాసకుల్ని, ఆయా పండితులందరినీ కూడా పిలిచి చాలా విశిష్ట రీతిలో వాళ్ళందరినీ కూడా సత్కరించేవారు. అట్లానే శాస్త్రాభివృద్ధి కోసం ఆయన బ్రహ్మసభ అని ప్రతి ఏటా శాస్త్ర సభలను కూడా ఆయన చేసేవారు. తర్వాత వేదభాష సభలను కూడా ప్రతి ఏటా ఆయన చేస్తూ వచ్చారు. అలా ప్రతి ఏటా వేదభాష పండితుల్ని, వేద పండితుల్ని, శాస్త్ర పండితుల్ని అట్లా అందరినీ కూడా ఆయన ఎప్పుడు గౌరవిస్తూ ఉండేవారు. కేవలం ఆయన చదువుకున్న వేదమే కాకుండా ఋగ్వేదం కోసం ఋగ్వేద అధ్యయనం కూడా పెరగాలనే ఉద్దేశంతో జి సూర్యనారాయణ గణపాఠి గారిని ఆయన వేదభవనంలో తెచ్చిపెట్టి ఋగ్వేదాన్ని బోధ చేయమని చెప్పారు. ఇప్పుడు ఆయన కూడా దాదాపు 50 మందిని గణపాఠులు తయారు చేశారు. తర్వాత సామవేదానికి సీతారామ చౌదరి గారిని ఆయన వేదభవనంలో అధ్యాపకత్వాన్ని చేపట్టమని చెప్పారు. ఆయన కూడా సామవేదంలో అనేక మందిని తయారు చేశారు. అట్లా ఆయన అన్ని వేదాలకి కూడా ఆయన అభివృద్ధి కోసం ఆయన వేదవ్యాస మహర్షి ఎలాగైతే కష్టపడ్డారో ఆయన కూడా అలా కష్టపడ్డారు. తరువాత ఇందాక శ్రీనివాస్ శర్మ గారు చెప్పారు,
గురువు గారు ఎప్పుడు శిష్యుల కోసం తపన పడుతూ ఉండేవారని చెప్పారు. ఆయన ప్రతి పండుగ కూడా శిష్యులతోనే చేసుకునేవారు. ఆయన ఇందాక ఆయన ఒక రహస్యం చెప్పేశారు. వేదభవన విద్యార్థులందరికీ కూడా చదువు బాగా వస్తుందంటే ఆయన దీపావళి పండుగ రోజు విద్యార్థులందరినీ పిలిచి ఆ విద్యార్థుల తలపైన ఆయన నూనె రాసి ఇట్లా మర్దన చేసేవారు. ఆ మర్దన చేసిన శక్తి ఏమో ఆ విద్యార్థులందరికీ కూడా బాగా చదువు వస్తుంది. ఆ రహస్యాన్ని ఆయన బయటపెట్టారు. ఆయన అట్లానే ప్రతి పండగకి విద్యార్థులందరికీ కూడా నూతన వస్త్రాలు అట్లా అందరితో పంచుకునేవారు. హోళీ వస్తే విద్యార్థులతో పాటు ఆయన హోలీ ఆడేవారు. విద్యార్థులు సంతోషంగా ఉంటే ఆయన సంతోషంగా ఉంటారు. అదే స్వభావం. తర్వాత ఆయన వెళ్ళిపోయే రోజుల్లో కూడా ఆయన ప్రధాన దిగులు ఏంటంటే కరోనా వచ్చింది, లాక్డౌన్ పెట్టేశారు, విద్యార్థులందరూ పాఠశాల నుంచి వెళ్ళిపోయారనే బెంగతో ఆయన ఆ బెంగను తట్టుకోలేక ఆయన వెళ్ళిపోయారు. విద్యార్థులందరికీ లాక్డౌన్ వల్ల చదువు ఆగిపోయింది కాబట్టి విద్యార్థులందరికీ చదువు సాగలేదనే బాధతో ఆయన ఆ బెంగతో వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన ఆఖరి నిశ్వాసం వరకు కూడా ఆయన వేదాలు వదిలిపెట్టలేదు, వేదం చదువుకున్న వాడిని అసలు వదిలిపెట్టలేదు. తర్వాత ఆయన ఇంత పెద్ద సంస్థను నెలకొల్పగలిగారు అంటే ఆయనకున్న వ్యవహార దక్షత, ఆయనకున్న వ్యవహార శైలి ఎవరికి కూడా లేదు. దానికి ఉదాహరణ నేను ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఐగోకస్ వాసుదేవ శర్మ గారు ఉన్నారు. ఆయన ఐగోకస్ సంస్థను నెలకొల్పి ఆయన ఎంతో పైకి వచ్చారు. అయితే ఆయన 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 ఆ నాయకత్వ లక్షణాలను ఎక్కడికి వచ్చి నేర్చుకున్నారు అంటే ఆయన వేదభవనంలో ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు వచ్చి గురువుగారు ఎట్లా ఉత్సవాలను నిర్వహిస్తున్నారో చూసి ముఖ కవళికలతో సహా గమనించుకుని ఆయన వెళ్తూ ఉండేవారు. అక్కడి నుంచి ఆయన ఆ నాయకత్వ లక్షణాలు ఆయనకు వచ్చాయి. అట్లా ఆయన చూసి ఎంతో మంది ప్రభావితులు అయ్యారు. చివరికి ఏ విద్యార్థికి ఏ చదువుకుంటుందో, ఏ విద్యార్థి ఏ మార్గంలో వెళ్తే వాడు రాణిస్తాడో ఆ విషయాన్ని ముందరే గ్రహించి, ఒరేయ్ నువ్వు ప్రయోగం నేర్చుకో, ఒరేయ్ నువ్వు వేదార్థం చదువు, ఒరేయ్ నువ్వు శాస్త్రం చదువు, ఒరేయ్ నువ్వు శ్రీవిద్యోపాసన చేయి, ఒరేయ్ నువ్వు ఈ పూర్వపర ప్రయోగాలు నేర్చుకొని అలా ఆయన మార్గదర్శిగా ఉండేవారు. మనకి వేదంలో మంత్రం ఉంది, అగ్నేనయ సుపధారాయే అస్మాన్ విశ్వానదేవ వయునాని విద్వాన్ యోధ్యస్మజ్జుహురాణమే నో భూయిష్ఠాంతే నమముక్తిం విధేమా. మనందరికీ కూడా ఏ మార్గంలో ప్రయాణం చేయాలో మనకు తెలియదు, ఏ మార్గంలో ప్రయాణం చేస్తే మనం రాణిస్తామో మనకు తెలియదు. కాబట్టి మనం ఏ మార్గంలో మనం ప్రయాణించాలో మనం కనుక తెలుసుకోగలిగినట్లయితే పథికృత్ అగ్ని అంటే మార్గాన్ని ఉపదేశం చేసేవాడైన అగ్ని భగవాను ఉపాసన చేయమని చెప్తారు. అట్లానే మా గురువు గారు కూడా ఆయన శిష్య హృత్పద్మ సూర్యాయ సత్యాయ జ్ఞాన రూపిణే వేదాంత వాక్య వేద్యాయ తస్మై శ్రీ గురవే నమః అని గురుగీతులు చెప్పినట్టుగా ఆయన మా హృత్పద్మంలో వికసించిన సూర్యుడు. ఆయన మా హృత్పద్మంలో వికసించిన సూర్యుడు. ఇందాక చెప్పిన మంత్రానికి అర్థం ఏంటి అంటే, ఓ గురుదేవ, సమస్తమైన మార్గాలన్నింటినీ కూడా తెలుసుకున్నవాడు నువ్వే. కాబట్టి ఏవైతే ఉత్తమమైన మార్గాలు ఉన్నాయో ఆ మార్గాల ద్వారా మాకందరికీ కూడా జ్ఞానోపదేశం చేయండి. సుపథ రాయే అస్మాన్ అనే దానికి అర్థం ఉంది. కాబట్టి ఓ గురుదేవ, మంచి మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాల ద్వారా మాకందరికీ కూడా ఉపదేశం చేయండి. మేము అటు ఇటు కూడా అటు తప్పటడుగులు వేస్తూ ఉంటాం. దాని ద్వారా మేము ఎంతో దురితాన్ని కూడా మేము మూట కట్టుకుంటూ ఉంటాం. వాటన్నింటినీ కూడా యోధ్యస్మజ్జుహురాణమే నమః. మేము ఏవైతే చేయకూడని పనులు ఏవైతే చేసామో ఆ పనులన్నింటినీ కూడా మా నుండి వేరు చేయండి. అలా చేస్తే మేమేం చేస్తామంటే, మీరు మాకు మార్గదర్శి కాబట్టి మీ అనుగ్రహం వల్ల మేము ఏ మార్గంలో అయితే మేము ప్రయాణించాలో ఆ మార్గంలో మేమందరం కూడా ప్రయాణించి కృతార్థులమవుతాము. అంతేకాదు మా తల్లిదండ్రులు కూడా అందరూ కూడా ఉపనయనం చేసేటప్పుడు ఏషతే దేవ సూర్య బ్రహ్మచారి, తండ్రి కుమారుడికి ఉపనయనం చేసిన తర్వాత ఇతడు ఇక పై నుంచి సూర్య భగవానుడి యొక్క కుమారుడు అని మమ్మల్ని సూర్య భగవానుడి పుత్రుడిగా చేశాడు మా తల్లిదండ్రులందరూ కూడా. కానీ ఇప్పుడు నువ్వే సూర్య స్వరూపంలో ఉన్నావు. ఆదిత్యస్య సాయుధ్యం గచ్చతి. ఎవరైతే ఉత్తరాయణంలో వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఆదిత్య సాహిత్యాన్ని పొంది సూర్య భగవానుల్లో వాళ్ళందరూ కూడా లీనమైపోయారని చెప్తున్నారు. కనుక గురుదేవ,
నువ్వే సూర్య భగవానుడివి, మేమందరం కూడా మీ పుత్రులు, కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా నువ్వు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండుగాక అని మా గురుదేవుని యొక్క పాదపద్మాలకి నమస్కారం చేస్తూ నేను విరమిస్తున్నాను. జనార్దనానంద స్వామి వారిని చూసినట్టుగా అనిపించింది, చాలా ఆనందం. ఇప్పుడు దర్శనం ఎంబీఆర్ కూడా మాట్లాడతారు. ఈ వనస్థలిపురం సచివాలయ నగరంలోని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ వెంకటేశ్వర స్వామి, పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో అత్యద్భుతంగా జరుగుతున్న ఈ వేద విద్వన్ మహాసభల్లో జనార్దనానంద స్వామివారి సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో 21 అక్షరాల ఈ విద్వన్ మహాసభల్లో ఇంత అద్భుతంగా ఎందరో వేద శాస్త్ర విద్వన్మూర్తుల సమక్షంలో కోలాహలంగా వైభవంగా జరుగుతుండడం ఈ ప్రాంతం వారు, భాగ్యనగరంలోని అందరి యొక్క అదృష్టం. 20 ఏళ్ల గతంలో జరిగిన సభలు ఒక ఎత్తైతే, నా దృష్టిలో ఈ 21వ వత్సరంలో జరుగుతున్న ఈ సభలు ఎంతో విశిష్టతను సంతరించుకున్నాయి. ఎందుకంటే ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి వల్ల ఎందరో విద్వన్మూర్తులను, ఎందరో మహానుభావులను మనం కోల్పోయాం. అలాంటి దేశమంతా గర్వించదగ్గ మహానుభావుల్లో శ్రీ ఆర్ వెంకట్రామన్ ఘనపాటి గారు ఒకరు. ఈ 21వ వేద విద్వన్ మహాసభల్లో నిన్న ఆరంభమైన ఈ సభల్లో ఇవాళ వెంకట్రామన్ ఘనపాటి గారిని, రేపు విఖ్యాత శాస్త్ర పండితులు దోర్బల ప్రభాకర్ శర్మ గారిని, ఎల్లుండి విశ్వనాథ శర్మ గారిని, ఎల్లుండి శ్రీ బ్రహ్మానంద తీర్థస్వామి పూర్వాశ్రమంలో మాడుగుల మాణిక్య సౌమ్యాజులు గారిని, ఈ ముగ్గురిని సంస్మరిస్తూ సంస్మరణ సభలను ఏర్పాటు చేయడం నిజంగా ఎంతో గొప్పనైనటువంటి సందర్భం. నేను ఎల్లుండి రావాలి ఈ సభలకు, కానీ వెంకట్రామన్ ఘనపాటి గారి సంస్మరణ సభలో పాల్గొని వారిని కొద్దిసేపైనా పెద్దల మాటలు విని వారి స్మరణలో, గురు స్మరణలో పునీతుడి కావాలని ఇవాళ ఇచ్చేశాను. రేపు కూడా దోర్బల విశ్వనాథ శర్మ గారి సంస్మరణ సభలో కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేస్తాను. వెంకట్రామన్ ఘనపాటి గారు నిఘంటువులో వేదం అనే పదానికి అర్థం ఏదైనా చెప్పాలంటే వేదం దానికి అర్థం ఆర్ వెంకట్రామన్ ఘనపాటి గారు అనడంలో ఏ విధమైన అతిశయోక్తి లేదు. అనాది కాలంగా కర్మభూమి భారతదేశంలో వేదశాస్త్ర పరిరక్షణ కోసం అనేక విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, ధార్మిక సంస్థలు కృషి చేస్తూనే ఉన్నాయి. జనార్దనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ లాంటి ధార్మిక సంస్థలు కూడా ఈ వేద పునరుద్ధరణ కోసం అవిరళ కృషి జరుపుతున్నాయి దశాబ్దాలుగా. అయితే తెలుగువారి అదృష్టమేమో కానీ ఎక్కడో తమిళనాడులో జన్మించిన వెంకట్రామన్ ఘనపాటి గారు ఇప్పుడే జనార్దన శర్మ సలక్షణ ఘనపాటి గారు చెప్పినట్లుగా మనందరి అదృష్టం మన ప్రాంతాన్ని ఉద్ధరించడం కోసం మన గొప్పనైన వేద విద్యాలయాన్ని మా ప్రాంతంలో, సఫీగూడ ప్రాంతం మేము ఉండేది అక్కడే, ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడం, వేలాది మంది విద్యార్థులను ఘనపాఠీలుగా, క్రమపాఠీలుగా, సలక్షణ ఘనపాఠీలుగా తయారు చేసి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వేదోద్ధరణకు మనం ఇంత జగజ్జయమానంగా వెళ్తున్నామంటే అందులో అగ్రగణ్యులు
వెంకటరామన్ ఘనపాటి గారు. వారు రాష్ట్రపతి పురస్కారం వారిని వరించింది. రాష్ట్రపతి పురస్కారం కాదు, భారతరత్న లాంటి పురస్కారం ఇచ్చినా వారి ముందు తక్కువే. అన్నింటికీ మించి జనార్దన శర్మ గారు చెప్పినట్టు పరమాచార్య గారు సంపూర్ణ అనుగ్రహమే పెద్ద నోబెల్ ప్రైజ్ కన్నా కొన్ని వేల రేట్లకు సంబంధించినటువంటి ఆ బహుమానం. గురువు గారి యొక్క గొప్పతనం ఏమంటే, మన దక్షిణాదిన ఆదిశంకరాచార్యులు స్థాపించిన దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాసంస్థానం వారు, ప్రస్తుత ఉత్తరాధికారి వారి కరకమల సంజాతులు విధుశేఖర భారతీ స్వామి జగద్గురువులు, వీరిరువురు అదేవిధంగా పరమాచార్య గారు జయేంద్ర సరస్వతి స్వామి వారు, ప్రస్తుత పీఠాధీశ్వరులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు. ఈ రెండు పీఠాలు అత్యంత అవ్యాజమైన వాత్సల్యంతో గౌరవంతో చూపించిన ఏకైక విద్వన్మూర్తి వెంకటరామన్ ఘనపాటి గారు. సాధారణంగా నాకు తెలిసిన వరకు కొంతమంది పండితులు వెంకటరామకోటి పీఠానికి అనుగుణంగా ఉంటారు, కొంతమంది పండితులు దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠానికి అనుగుణంగా ఉంటారు. కానీ వెంకటరామన్ ఘనపాటి గారు మాత్రం ఈ రెండు పీఠాలకు కూడా ఒక ఉమ్మడి విద్వన్మూర్తిగా మన ముందు వెలుగుతాయి. విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క శిష్య స్వీకారోత్సవంలో మొట్టమొదటి భారతీ తీర్థ స్వామి వారు అక్కడి ఆ తురియాశ్రమ స్వీకారం కోసం ప్రత్యేకంగా వారు వెంకటరామన్ ఘనపాటి గారిని ప్రత్యేక ఏర్పాట్లతో పిలిపించి వారి సమక్షంలో ఆ క్రతువునంతా కూడా నిర్వహింపచేశారు. కంచికామకోటి పీఠంలో జరిగిన అనేక క్రతువులు వెంకటరామన్ ఘనపాటి గారి యొక్క సమక్షంలోనే జరిగాయి. పదుల సంఖ్యలో ఆరంభమైనటువంటి పాఠశాల ఇవాళ ఒక డీమ్డ్ యూనివర్సిటీ స్థాయిలో, వేద విశ్వవిద్యాలయం స్థాయిలో ఎదగడానికి ఇప్పుడు ముందుకొచ్చిందంటే అదంతా కూడా కేవలం వెంకటరామన్ ఘనపాటి గారి యొక్క అకుంఠిత దీక్ష, అకుంఠిత అంకిత భావం, ధర్మనిష్ట ఇవన్నీ వారిలో సమ్మిళితమై ఉన్నాయి. కనుకనే ఇవాళ భారతదేశంలో ఒక బిట్స్ పిలాని అనుకుంటాం. ఎవరికైనా సాంకేతిక రంగంలో ఒక సీట్ రావాలంటే బిట్స్ పిలానీలో వస్తే చాలా గొప్పదనుకుంటాం, ఇంకా పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో స్థానం వస్తే గొప్పదనుకుంటాం. కానీ ఆ యూనివర్సిటీలు అన్నింటికన్నా కొన్ని వందల రెట్ల ప్రమాణాలు కలిగి ఒక గొప్పనైనటువంటి విద్యా సంస్థగా ఇవాళ వేద భవన్లో ఒక సీటు దొరకడం అంటే, వేద భవన్లో వేదాన్ని నేర్చుకోవడం అంటే అంతకు మించిన సర్టిఫికెట్, అంతకు మించిన గొప్పతనం, అంతకు మించినటువంటి ఖ్యాతి మరొకటి లేదు. కుప్పా జనార్దన శర్మ గారిని చూసాం, సలక్షణ ఘనపాటి గారు. అలాంటి వారిని ఎందరినో ఇవాళ ఇప్పుడు శరత్చంద్ర ఘనపాటి గారు ఇక్కడే కనిపించారు, శ్రీరామ్ ఘనపాటి గారు కనిపించారు. ఇవాళ ప్రపంచంలో ఏ మూలకు పోయినా ఓ వర్ణక్రమం చెప్పినా, ఒక ఘనస్థస్థు చెప్పినా వారు ఆ గొప్పతనం, ఆ వైభవం, ఆ కీర్తి ప్రతిష్టలు అన్నింటికీ కూడా మూల కారణం వెంకటరామన్ ఘనపాటి గారు. వెంకటరామన్ ఘనపాటి గారు వేద భవన్కు వ్యవస్థాపకులైనప్పటికీ కూడా వారు ఎంతో మానవత్వం ఉన్న ఒక మానవతావాది, దేశభక్తి కలిగినటువంటి గొప్ప దేశభక్తుడు. పుల్వామా దాడి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రమూకలు సిఆర్పిఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపినప్పుడు వారు ప్రతి విషయంలో కూడా స్వయంగా వారు నాకు ఫోన్ చేసి రమ్మనేవారు. ఎప్పుడు ఖాళీ ఉన్నా శరణగా ఒక్కసారి వస్తారా వేద భవన్ అనేవారు. ఏ విషయంలోనైనా వారు అభిప్రాయాలు పంచుకునేవారు. పుల్వామా దాడి జరిగినప్పుడు వెంకటరామన్ ఘనపాటి గారు ఒక్కసారి మీరు రావాలని పిలిచి, ఇంత ఘోరం జరిగిపోయింది జమ్మూ కాశ్మీర్లో, ఇంత దుర్మార్గులు పెట్టేకపోతూ ఉన్నారు, ఎలా మనం ఏం చేయాలి, ఎవరికి వాళ్ళు చాలా బాధతో వ్యక్తం చేస్తూ ఉన్నారు, మనం కూడా ఏదైనా చెయ్యాలి అని అన్నప్పుడు గురువుగారు మనకు సమీపంలో ఉన్న ఆనందబాబు చేరస్తారో వేద విద్వన్మూర్తులందరితో మనం వేదనాదంతో మన నిరసనలు వ్యక్తం చేద్దాం. వారికి ఇలాంటి దుర్మార్గులందరూ కూడా ఈ దేశం నుంచి పోయి ఈ అఖండ భారతదేశంలో ఇలాంటి దుర్మార్గులకు చోటు లేకుండా ఒక గొప్ప కార్యక్రమం చేస్తానప్పుడు 25 మంది వేద విద్యార్థులను పంపించి దాదాపు 3 గంటల సేపు వారి యొక్క సూచన మేరకు గొప్పనైనటువంటి ఆ చౌరస్తాలో కార్యక్రమం చేశారు. అది కేవలం వారు సంకల్పించినటువంటి విషయం. ఇకపోతే ఎందరో అఖిల భారత సర్వీస్ అధికారులు, వారు ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్
చూసేవారు, మంత్రముగ్ధులైపోయేవారు. అక్కడ స్నాతకోత్సవం జరిగితే మమ్మల్ని పిలిస్తే బాగుంటుందని పెద్ద పెద్ద న్యాయమూర్తులు, పెద్ద పెద్ద ప్రధాన కార్యదర్శులు, ఇంకా గవర్నర్ స్థాయి వాళ్ళు కూడా ఉవ్విళ్ళునేవారు మాకు పాల్గొనే భాగ్యం కలగాలని. అలాంటి మానవతామూర్తి, అలాంటి గొప్పనైనటువంటి వేద విద్వన్మూర్తి ఆర్ వెంకట్రామన్ ఘనాపాటి గారు కొద్ది రోజులైతే ఈ కరోనా మహమ్మారి వల్ల తమ జీవితం పరిసమాప్తమవుతున్న రోజులో కూడా ఈ దేశ ప్రధాని బాగుండాలని, ఈ దేశ హోంశాఖ మంత్రి గారు కూడా బాగుండాలని ఒక వారం రోజుల పాటు ఒక గొప్పనైనటువంటి యాగాన్ని కూడా అదే ప్రాంగణంలో చేశారు. కరోనా మహమ్మారి తాండవం చేస్తున్న సమయంలో అప్పుడు కూడా పిలిచారు. ఢిల్లీ నుంచి ఎందరో RSS DHP అగ్రనాయకులు వచ్చి వారి సమక్షంలో ఈ దేశం కోసం వారు స్వచ్ఛందంగా ఆ గొప్పనైనటువంటి కార్యక్రమం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే పండితులు కానీ, పామరులు కానీ, చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, వేద విద్వాంసులు కానీ, ఇంకా ఏ ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళైనా వారిని అందరినీ కూడా అవ్యాజమైన వాత్సల్యంతో పిలిచి గౌరవించి సన్మానించి వారందరినీ కూడా ఎంతో ఆశీర్వగ్రహంతో వారు అనుగ్రహించేటువంటి మహనీయమూర్తి వేదభవన్ వెంకట్రామన్ ఘనాపాటి గారు. ఇవాళ వారి కనుసన్నల్లో విధుశేఖర భారతీ స్వామి వారు విజయయాత్రలో భాగంగా ఆ స్థలంలో ఏదైతే కొన్నాల గ్రామం సాంద్రపేట శివారులో ప్రతిష్ట కాబోతున్నటువంటి ఆ స్థలంలో ఏదైతే వేదభవనకు అక్కడ జరిగినటువంటి ఆ కార్యక్రమంలో వారు అంకురార్పణం చేశారు. తర్వాత భూమి పూజ జరిగింది. ఆ విశ్వవిద్యాలయం ఉద్ఘాటన వరకు కూడా గురువు గారి సమక్షంలో జరుగుతుందని ఆశించాం. కానీ వారు ఎక్కడ లేదు. ఆ వేదభవనం చుట్టూనే ఆ ఒక వెంకట్రామన్ ఘనపాటి గారు అనుక్షణం ఉంటారు. ఇవాళ దేశంలో ప్రపంచంలోనే ఒక అగ్రగణ్య విశ్వవిద్యాలయంగా వేదభవనం నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వారు పరకాయ ప్రవేశం చేసినట్టుగానే వారి కుమారులైనటువంటి శ్రీరామ్ ఘనపాటి గారు కూడా ఇవాళ అదే దీక్షతో, అదే పట్టుదలతో, అదే ధర్మనిష్టతో ఆ విశ్వవిద్యాలయం దాదాపు అతి త్వరలో ప్రారంభోత్సవం జరిపించడం కోసం కూడా వారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఆ విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి ఆ స్థలానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత డబ్బు కట్టమని చెప్పి ఫీజు పెట్టింది, ఒక 55 లక్షల దాకా. ఇంత పెద్ద వేద విద్యాలయానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకో డిపార్ట్మెంట్ కానీ ఈ ఫీజులు కూడా పెట్టేది వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఎందరో పెద్ద మనుషులు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. చివరికి అది విఫలమైంది. చివరికి గురువు గారు ఇస్తే ఇస్తారు, లేకుంటే లేదు, మన మార్గంలో మనం పోదాం అని చెప్తే చివరికి ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలిసి మొత్తం 55 లక్షలు కూడా ఇంత గొప్ప విద్యాలయానికి మనం ఏమాత్రమైన సేవ చేయకుంటే మన జన్మ వృధాని ముఖ్యమంత్రి గారి ఒక ప్రత్యేకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చి ఆ 55 లక్షలు కూడా మాఫీ చేయించి తదుపరి ట్రస్టుకు వచ్చేట్టుగా చేయడం నిజంగా వారి ఆ విద్యాలయం పట్ల గౌరవానికి ప్రతీకైనటువంటి అలాంటి మహానుభావుడు, అలాంటి 100కో కోటికో ఒక్కరు కారణజన్ములుగా జన్మించే వెంకట్రామన్ ఘనాపాటి లాంటి ఒక మహానుభావుడు మన ప్రాంతంలో నడయడం, ఇక్కడ ఇంతమంది వేలాది మంది ప్రపంచవ్యాప్తంగా వేద విద్వన్మూర్తులను తయారు చేసి ప్రపంచానికి అందించడం మనందరి సుఖం, మనందరి కోసం వేద ధర్మ పరిరక్షణ కోసమే వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి వెంకట్రామన్ ఘనాపాటి వారి యొక్క సంస్మరణ సభను ఈ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ ఇవాళ నిర్వహించడం నిజంగా ప్రతి ఒక్కరము, ప్రతి వేద విద్వన్మూర్తి కూడా ఆనందపడేటువంటి విషయం. ఒకే ఒక్క నిమిషంలో నేను ముగిస్తాను. భాగ్యనగర శివారులో మా కుప్పల జగన్నాథం గారు వారి కుమారుడు నివసించే ప్రాంతం మేడిపల్లి ప్రాంతం, అక్కడి ఆ బోడుప్పల ప్రాంతం, బోడుప్పల్లోని మీరు నివసించే కాలనీలో ఒక వేద విద్యాలయాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ సీతారాం ఘనాపాటి గారు నిర్వహిస్తున్న వేద పాఠశాల. ఇక్కడ ఈ వేద వర్ణాలను నాకు కఠోరంగా ఉంది. ఇక్కడ వేద విద్యాలయం వద్దు అని ఒక దుర్మార్గుడు, ఆ కాలనీకి పెద్దగా చెప్పుకునే దుర్మార్గుడు ఇక్కడ వేద విద్యాలయం వద్దని హుంకరించినప్పుడు గురువు గారు ఎంతో బాధపడ్డారు. గురువు గారితో పాటు అనేక మందికి కూడా మనం బాధపడ్డాం. ఒక 1000 మంది విద్యార్థులు, 1000 మందికి పైగా వేద పండితులు అదే కాలనీలో మేమంతా కలిసి ఒక నిరసన ర్యాలీ నిర్వహించి వాడికి గుణపాఠం చెప్పి మళ్ళీ అదే వేద పాఠశాల అక్కడ నిర్వహించడమే కాదు, ఆ పాఠశాల ద్వారా 2 విశాల ప్రాంగణంలో 2 వేద విద్యాలయాలు కూడా ఇవాళ రావడానికి కారణమయ్యారు.
అనుగ్రహంతో, వారి ప్రేరణతో, వారి వాత్సల్యంతో ఇవాళ తెలుగునాట వేదోద్ధరణ జరిగింది. కంచికామకోటి పీఠం, శృంగేరి జగద్గురు పీఠం లాంటి పీఠాలకు కూడా ఒక గొప్పనైనటువంటి ధార్మిక దిశానిర్దేశకులుగా వారు ఉండి ఇంతకాలం చేశారు. వారి మార్గంలో 1000లో 1% మనం ఆ బాటలో నడిచి వారి యొక్క స్మరణలో మనం ఉంటూ వారి ఆదర్శాలను అలవర్చుకున్నప్పుడే మనం నిజంగా వారిని నిజమైనటువంటి స్పృశంజలిగా అవుతుంది. అందుకోసం ప్రతి వేద విద్వాంసులతో పాటు ఎన్టీఆర్ శర్మ గారు చెప్పినట్టుగా ప్రతి లౌకికుడు కూడా మనందరం వెంకట్రామన్ ఘనాపాటి యొక్క మార్గదర్శనంలో వారి ఆశయాల సాధనకు, వారి లక్ష్యాల సాధనకు మనమంతా ముందుకు వెళ్ళాలని కోరుతూ ఈ సంస్మరణ కార్యక్రమంలో నాకు 2 మాటలు మాట్లాడించే భాగ్యాన్ని, అవకాశాన్ని కల్పించిన జనార్దనానంద స్వామి సంస్కృతి ట్రస్ట్ వారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ 21 సంవత్సరాలుగా దాదాపు అన్ని వేద విద్యుత్ మహాసభల్లో నాకు పాల్గొనే అవకాశం దొరుకుతుంది. దర్శనం ఆధ్యాత్మిక వార్తామాసపత్రిక కూడా ప్రతి సంవత్సరము ముందు దానికి సంబంధించిన ప్రకటన, తర్వాత దీనికి సంబంధించిన నివేదిక ఇస్తూ ఈ గత 18 ఏళ్ళుగా కూడా ఎంతో కొంత సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు కూడా కల్పించారు. నిన్నటి నుంచి ఎల్లుండి దాకా జరుగుతున్న ఈ వేద విద్యుత్ మహాసభలు కూడా ఇప్పుడు దర్శనం ఆధ్యాత్మిక వార్తామాసపత్రిక యూట్యూబ్ ఛానల్, దర్శనం పేజీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ప్రపంచమంతా చూడాలి. ఈ వేద విద్యుత్ మహాసభలని చూస్తుంది. వేలాది మంది ఫోన్లు చేస్తున్నారు, వేలాది మంది కూడా వీక్షిస్తున్నారు. ఈ సమావేశాన్ని కూడా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లండన్ అనేక ప్రముఖ కంట్రీస్లో కూడా ఇప్పుడు చూస్తున్నారు ప్రత్యక్ష ప్రసారంగా. ఇలాంటి గొప్పనైనటువంటి కార్యక్రమాలను వాళ్ళ జీవితాలన్నీ కూడా వేద ధర్మం కోసం అంకితం చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ధార్మిక సైనికులుగా మారి ఇవాళ ఈ ట్రస్టును ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అతి త్వరలోనే రైతోత్సవాన్ని, ఆ తర్వాత స్వర్ణోత్సవాలను కూడా ఘనంగా జరుపుకుంటూ భారతదేశంలో ఒక గొప్ప ధార్మిక సంస్థగా, గొప్ప వేద పునరుద్ధరణ చేయగలిగే ఒక గొప్పనైన సంస్థగా జనార్దనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ వెలుగొందాలని, ఎంతో కొంత చంద్రుడికో దూరుకోగలాగా అలాంటి వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యం కూడా కలగాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. స్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నమస్సభాయి. నా పేరు జోషి గోపాల శర్మ. ఓర్రెంటి మా ఇంటి పేరు, అయితే జోషి అని పడిపోయింది. నేను 1980లో మంత్రాలయంలో స్మార్త విద్య నేర్చుకున్నాను. ప్రధానంగా గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గర తర్కం చెప్పుకున్నాను కొన్ని రోజులు. ఖండ్రిగా శేషావధానులు వారి దగ్గర కొన్ని రోజులు వ్యాకరణం చెప్పుకున్నాను. దాని తర్వాత కరిపెద్ది పురుషోత్తమ శాస్త్రి గారి దగ్గర కూడా కొన్ని రోజులు శిష్యరికం చేశాను. కానీ ఇవన్నీ ఏమి భుక్తి పెట్టదు అనే ఉద్దేశంతో స్మార్త విద్యకు వచ్చి ఏదో పురోహితం చేస్తూ జీవనాన్ని గడుపుతున్నాను. అయితే ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు, వేద పండితులకు ఎలా ఉంటుంది, స్మార్త పండితులకు ఎలా ఉంటుంది అంటే మనం ఏమంటామంటే వేదాధ్యాయి సదాశివ అంటాం. అంటే వేదం చెప్పుకున్నవాడు ఈశ్వర సమానుడు అని చెప్తాం. కానీ నేను నమ్మిన సిద్ధాంతంలో పౌరోహిత్యంలో అయితే ఒక ఉన్నత స్థితిని పొందాను అని చెప్పడానికి నేనే నిదర్శనం. ఎందుకంటే దీన్ని నమ్ముకోవడం మూలాన ఒక ఉచ్చ స్థితిలో అయితే ఉన్నాను. నా యొక్క దీంట్లో దాదాపు ఈ యొక్క ట్రస్టుతో నాకు ఒక 18 ఏళ్ళ అనుబంధం ఉంది. దీన్ని 2010లో కేసీఆర్ గారిని తీసుకొని వచ్చి మహబూబ్ నగర్లో వేద సభ నిర్వహించడం జరిగింది. రాఘవేంద్ర స్వామి మఠం. అయితే
ఇక్కడ ఒక గొప్ప ఇదేమిటి అంటే కుప్ప అంటే ఏమిటి తెలుసా మీకు? రాశి అంటారు దాన్ని. మనం మామూలుగా వరి కుప్ప, జొన్న కుప్ప అంటే జొన్నలు పండించడం. అంటే ఈ కుప్ప తయారైన తర్వాత దాని ద్వారా ఒక్కొక్క గింజ తీసుకొని మెతుకు తయారై మనం ఎలా తింటామో అలాగే ఈ కుప్ప వారి యొక్క ట్రస్ట్ ఆ విధంగా వేద విద్యను తెలంగాణలో పంచుతుంది. దీంట్లో సందేహమే లేదు. ఎందుకంటే ఇప్పుడు పూర్వాశ్రమంలో కుప్ప లక్ష్మణావధాని గారు సాంగ స్వాధ్యాయ ఎంత గొప్ప అంటే ఆ కుటుంబం నాకు తెలిసి వేద కుటుంబం అని చెప్పుకోవచ్చు మనం. కుప్ప వాడు వేరే తెలియదు, వాడు వేదం తప్ప వేరే ఏమీ తెలియదు. అలాంటి ఒక విశిష్టమైనటువంటి కుటుంబం నేడు తెలంగాణ ప్రాంతంలో ఎంతో విశిష్టంగా, దీనికి కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. దానికి సాయినాథ్ మావయ్య గారు తర్వాత ఉండేటువంటి సభ్యులు కూడా ఎదుర్కొంటుంటారు. నేను దానికి అడ్డు చెప్తాను. ఎందుకంటే వాళ్ళు తెలంగాణలో వేద విద్యను విశేషంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక విశిష్టమైనటువంటి ఒక కార్యాన్ని దాన్ని రూపకల్పన చేసి బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నారు. అలా తీసుకెళ్తున్నప్పుడు మనం వాళ్లకు సపోర్టుగా వెళ్ళాలి, వాళ్ళకు సహకరించాలి, లేదా మౌనంగా ఉండాలి. ఇది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక వేద పాఠశాల నడపడం అంత ఈజీ కాదు. నేను 2006 నుండి బీచ్పల్లిలో ఒక అన్నసత్రం నడుపుతున్నాం. మేము దానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో మాకే తెలుసు. అలాగే ఒక ట్రస్ట్ నడపాలి అనంటే ఇంతమంది విద్యార్థులకు ఏదో వేద పరీక్ష ఇస్తే సరిపోదు, తత్సమానంగా ఇంత అంటే దక్షిణ అంటే తాంబూలం అంటే దక్షిణ ఇవ్వాలి పిల్లలకు అనే ఉద్దేశంతో ఎంతో విశిష్టంగా నడుపుతున్నటువంటి సంస్థ నిర్వాహకులు వాళ్లకు పాదాభివందనం. ఎందుకంటే ఇది నడపడం వెనక ఎంత కష్టం ఉంటుందనేటువంటిది మనమంతా కూడా, ఎందుకంటే నేను వచ్చాను ఏదో మాట్లాడి వెళ్ళిపోయాను, మిగతా వాళ్ళు కూడా, కానీ ట్రస్ట్ నడిపే వాళ్ళకి ఎంత బరువు బాధ్యత ఉంటుంది మనం ఒకసారి గ్రహించాలి. కనుక ఇలాంటి సంస్థలు నడుపుతున్నప్పుడు దయచేసి మనం సహకరించాల్సిన ఆవశ్యకత ఉంది మనమంతా కూడా. అలాగే వేదంతో పాటు పెద్దవాళ్ళందరూ కూడా అన్నారు, సార్ స్మార్త విద్య ఉంటే బాగుంటుంది. నిజమే అండి. నేను చెప్పుకోవడం ఏంటంటే బయట బ్రతకడానికి మాత్రం వేదం అనే కన్నా స్మార్తం బాగా వృద్ధిలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఈ ఛానల్ వాళ్ళ వల్ల బ్రహ్మాండంగా మనకు బాగా గుర్తింపు వచ్చింది మీడియా వల్ల. తర్వాత మనకు బ్రాహ్మణులు ఏమిటి, వాళ్ళు ఏదో చదువుతున్నారు, దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి మనకు ఒకరు ఉన్నారు ఇక్కడ, గొప్పగా చెప్పుకోవాలి. బంగారు స్వామి గారు, బంగారయ్య గారు వారు ఎన్నో సందర్భాల్లో అంటే వారి గురించి చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఏ సందర్భంలో ఏదొచ్చినా కూడా మనకు విశేషమైనటువంటి సపోర్టుగా నిల్చున్నటువంటి వ్యక్తి వారు బంగారయ్య గారు. అలాగే ఈ యొక్క ఏదున్నా కూడా మీడియా ద్వారా ఇలా జరగడం తప్పు, ఇలా జరుగుతుంది అని చెప్పి మన దర్శనం ఎంకన్నా అన్నయ్య గారు, మేమంతా ఎంకన్నా అంటాం. మేము ఇలాంటి వాళ్ళు ఉండడం మనకు పునాది రాళ్ళలాగా వీళ్ళంతా కూడా మనకు. కనుక దయచేసి వేద విద్యార్థులకు చెప్పేది ఏమిటంటే వాస్తవం వేదంతో పాటు శాస్త్రం చెప్పుకోవాలి పిల్లలు. మాకు అవకాశం ఉన్నా కూడా భుక్తి నాకు కష్టంగా, అంటే 1980 కాలంలో ఒక దగ్గర నుంచి ఒకటికి ప్రయాణం చేయాలన్నా కూడా ఆర్థిక స్థితి లేదు. చాలా కష్టపడి పైకొచ్చిన వాడిని మేమంతా కూడా. దయచేసి మీరందరూ కూడా విశేషమైనటువంటి ఈ యొక్క వేద విద్యను శాస్త్రాన్ని కూడా విశేషంగా చదివి ఉన్నత స్థితి
కలగాలి అని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్. శ్రీ స్వామివారి గురించి శ్రీ స్వామివారి గురించి రెండు విషయాలు. ఆసేతు హిమాచల్ ప్రయాణం చేశారు. మనకి తెలిసిన అష్టాదశ పీఠాల్లో 17 పీఠాలు వారు పాదయాత్రతో చేశారు. ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి. 27 సార్లు శబరిమల నడిచిపోయారు. అటువంటి మహానుభావులు వారు ఇక్కడికి నడిచిన మనకి పాదభూమి ప్రసాదించడానికి వచ్చారు అని మనం అంతా తలుచుకుని వారికి ఒక్కసారి మనస్పూర్వకంగా నమస్కారం చేస్తూ మరి ఒకసారి మీ అందరి తరఫున స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు సభాధ్యక్షులు అనుజ్ఞతోటి నేను స్వామివారిని ప్రార్థిస్తున్నాను. వారి అనుగ్రహ భాషని ఇవ్వచ్చు. వారు ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడింది, బ్రాహ్మణ పాండిత్యం వివిద్య ముని భవతి. మౌనంగా ఉంటారు కనుక వారికి జ్ఞానులు మౌనంగా ఉండడంలో కూడా ఎక్కువ అర్థం ఉంటుంది. ఇప్పుడు మనకు చిరపరిచితులు బంగారేశమ్మ గారు వారు మాట్లాడుతున్నారు. కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సభాకల్పతరం మందే ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉంటే తప్ప ఇవాళ ఈ వేదిక మీదకి ఎక్కేటటువంటి అదృష్టము కానీ ఈ వేదికలో ఉండేటటువంటి అదృష్టం కానీ దొరికే అవకాశమే లేదు మనందరికీ కూడా. కారణం ఏమిటి అంటే వేద శివ శివో వేద వేదాధ్యాయి సదాశివ దేశమేవ సర్వప్రయత్నేన వేదమేవ సదా పఠేత్ అని చెప్తారు. వేదమే సదాశివుడు, వేదమే శివుడు. వేదాన్ని అధ్యయనం చేసేటటువంటి వాడు సదాశివుడు. శివశబ్దానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటయ్యా అంటే మిగతా ఎక్కడ వేదంలో మహాశివుడు అని చెప్పబడ్డా మహాశివ అనేటటువంటిది మనకి దొరకదు. మహాశివరాత్రి ఉంటుంది కానీ శివశబ్దం ముందు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఇట్లా ఉంటుంది, మహాదేవ అని ఉంటుంది. కానీ ఈ శివశబ్దానికి ఒక ప్రత్యేకత ఉంది, ఇంకా ఏ శబ్దానికి లేనటువంటిది. అది సదాశివుడు అనేటటువంటిది. సదా అనేటటువంటి శబ్దము ఒక్క శివనామానికి మాత్రమే చెప్పబడింది. అలాంటి సదా అనేటటువంటి శబ్దము కలిగినటువంటి శివస్వరూపులు ఎవరైనా ఉన్నారు అంటే వేదము చదువుకునేటటువంటి వాళ్ళే, వేదముని సదా అధ్యయనం చేసేటటువంటి వాళ్ళే.
వాళ్ళు తప్ప సదాశివ శబ్దానికి ఇంకొకళ్ళు అర్హులు కాదు అని చెబుతూ, అలాంటి సదాశివ స్వరూపమైనటువంటి ఈ సభలో 4 మాటలు మాట్లాడటము అనేది నిజంగా నేను మీ అందరి యొక్క అనుగ్రహ ఆశీస్సుల్ని పొందడం కోసం ఆ వెంకటేశ్వర స్వామి వారు, మహాలక్ష్మి అమ్మవారు, పద్మావతి వారు నాకు అనుగ్రహించారు అని నేను అనుకుంటున్నాను. కారణం ఏమిటి అంటే, మహాత్ముల్ని ఎప్పుడు మర్చిపోకూడదు, మహాత్ముల్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటే ఆ స్ఫూర్తి మన లోపల అనేక కార్యక్రమాలు ఉత్తరోత్తర చేయడానికి సహకరిస్తుంది. ఇవాళ అంతా మహాత్ముల యొక్క స్వరూపమే. పరమాచార్యుల వారితోటి మనం ఆరంభం చేసుకుంటే అనేక మందికి ఆదర్శప్రాయమైనటువంటి వారు ఆదర్శం అసలు దారి చూపించారు. ఇలా ఉండాలిరా వైదికం అంటే, ఈ విధంగా ముందరికి అడుగులు వేయాలి, శంకరాచార్యుల వారి హృదయం ఇది అని ప్రతి చోట ప్రతిష్ట చేసినటువంటి మహాత్ములు, వేద హృదయాన్ని ప్రతిష్ట చేసినటువంటి మహాత్ములు పరమాచార్యుల వారు. ఆ ఒక్క పరమాచార్యుల వారి వల్ల ఇవాళ ఇంత పెద్ద సభ అనేటటువంటిది సాధ్యమైంది. ఆ పరమాచార్యుల వారి ఆశీస్సులతోటే ఇవాళ జనార్దనానంద స్వామి వారి సంస్కృతి ట్రస్ట్ అనేటటువంటిది ఒకటి ఏర్పడ్డా, నిజంగా పరమాచార్యుల వారి ఆశీస్సులతోటి మొలకెత్తినటువంటిది ఇవాళ వేదం చదువుకుంటే మీ అందరికీ ఇక్కడ ఆ సర్టిఫికెట్ అనేటటువంటిది లభిస్తుంది. మహాత్ములు ఎలా ఉంటారయ్యా అంటే, అదే పరమాచార్యుల వారి అడుగుజాడల్లో వెంకట్రామన్ ఘనపాటి గారు వారి ఆశీస్సులు ఆదేశం మేరకు చెప్పినట్టుగా ఎక్కడో తమిళనాడు పుట్టినటువంటి వారు నిజంగా ఆంధ్ర రాష్ట్రంతో, ఈ తెలుగు ప్రజలతోటి, ఈ తెలంగాణ ప్రజలతోటి ఏమి అనుబంధం ఉందో ఈ ప్రదేశానికి వచ్చి ఇంతమంది ఘనపాటిల్ని, ఇంతమంది పండితుల్ని ఈ ప్రాంతానికి తయారు చేశారు. ఎక్కడ ఏది లోటు ఉంటుందో అక్కడ దాన్ని వృద్ధి చేయాలి అన్నారు. నిజంగా తెలంగాణలో చాలా మటుకు ఈ జనార్దనానంద స్వామి వారి ట్రస్ట్ రాకముందు వేదము అనేటటువంటి దానికి ఆదరణ చూపించడానికి ట్రస్ట్లు కూడా చాలా తక్కువ, అసలు లేవని చెప్పచ్చు. కాబట్టి అలాంటి ఒక స్థితి అక్కడ వేదానికి సర్టిఫికెట్ ఇవ్వడానికి ఒక ట్రస్ట్, వేదం చెప్పడానికి ఒక గురువు, ఇరువురిని ఈ తెలుగునాట అనుగ్రహించినటువంటి వారు పరమాచార్యుల వారు. ఒక్కసారి నిజంగా వారికి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. అద్భుతంగా ప్రస్తుత సమాజాన్ని ప్రతి ఒక్క విషయాన్ని, అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి విదేశీయులు ఈ ధర్మం కోసం ఏం చేశారు, స్వదేశీయులు ఈ ధర్మాన్ని ఎలా విస్మరిస్తున్నారు, విదేశీయులు ఈ ధర్మం పట్ల ఎట్లా కుట్ర చేస్తున్నారు, స్వదేశీయులు ఈ ధర్మం పట్ల ఎట్లా కుట్రల్ని చేస్తున్నారు, అన్నిటినీ గమనించి అద్భుతమైనటువంటి ఒక గ్రంథాన్ని ఇచ్చారు. నిజంగా అది ఖచ్చితంగా వేదం చదువుకుంటే ప్రతి విద్యార్థి పరమాచార్యుల వారు ఇచ్చినటువంటి ఆ పుస్తకాన్ని చదివి తీరాలి. చదివితేనే మన మీద జరిగేటటువంటి దాడులు ఏమిటి, వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, ఏ విధంగా మన సనాతన వైదిక ధర్మాన్ని రక్షించాలి అనే విషయం అనాయాసంగా మనకి కరతలామలకంగా అర్థమవుతుంది. కాబట్టి పరమాచార్యుల వారి యొక్క రచనలు చదవటం అనేది కూడా మీరందరూ ఒక అభ్యాసంగా పెట్టుకోండి. ఒక్క విషయం అయితే రూఢి, ఎలాంటి వారయ్యా అంటే వెంకట్రామన్ ఘనపాటి గారు, వారి గురించి తలుచుకోవాలి అంటే నా అదృష్టం ఏమిటంటే సన్నిధానం లక్ష్మీనారాయణ మూర్తి అవధాని గారు నాకు లక్ష్మీ నృసింహ మంత్రాన్ని అనుగ్రహించారు, ఆశీర్వదించారు. ఈ మంత్రం నువ్వు చేసుకోనన్నా అని నాకు చెప్పారు. అంతకుముందు ఈషత్ మాత్రం కూడా జ్ఞానం లేనటువంటి నేను ఈ మాత్రం 4 మాటలు మాట్లాడుతున్నానంటే సన్నిధానం లక్ష్మీనారాయణ మూర్తి అవధాని గురువు గారే. వారి దగ్గర వేదార్థం చెప్పుకున్నారు మహాత్ములు వెంకట్రామన్ ఘనపాటి గారు. ఇక్కడ కూర్చున్నటువంటి సభాధ్యక్షులు వారు కూడా వారి దగ్గరే వేదార్థం చెప్పుకున్నారు సన్నిధానం లక్ష్మీనారాయణ మూర్తి అవధాని గారు. కాబట్టి అంతటి మహాత్ములు ఋషితుల్యులు సన్నిధానం గారు, అంతటి ఋషి మళ్ళీ ఈ భూమి మీద నిజంగా మీరందరూ కూడా చూడగలిగారనే అనుకుంటున్నాను. చూసినటువంటి అందరము మేము ధన్యులమే. వెంకట్రామన్ ఘనపాటి గారు అంటే కవయ క్రాంత దర్శన అని ఎప్పుడూ ఆ ఆత్మస్వరూపాన్ని దర్శించేటటువంటి మహాత్ములు ఎవరుంటారో వాళ్ళని ఋషితుల్యులు అంటారు. అలాంటి ఋషితుల్యులలో ఈనాటి సమాజంలో మనం చూడడానికి చూసినటువంటి అదృష్టవంతులం మనం. అలాంటి యోగ్యులైనటువంటి మహాత్ములు వారు, వారి గొప్పతనం ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి వేదభవన్ విద్యార్థులు కానీ అనేక మంది గురువులు కానీ వారి యొక్క శిష్య ప్రశిష్య వర్గంలోనే ఉంటారు, దీంట్లో అనుమానం లేదు. అయితే వాళ్ళు ఎలా కనిపిస్తారయ్యా, సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం అని ఆదిశంకర భగవత్పాద
భగవత్పాదాచార్యుల వారు మనకి చెప్పారు. సర్వ వేదాంత సిద్ధాంతాలు గోచరిస్తూనే ఉంటాయి, మన కంటికి కనిపిస్తూనే ఉంటాయి. ఇవాళ ఇక్కడ ఉండేటటువంటి పెద్దలు మహాత్ములు, ఇందాక మా జనార్దన్ గారు అయితేనేంటి, మా శ్రీనివాస్ గారు అయితేనేంటి, గోపాలకృష్ణ గారు అయితేనేంటి, మా దర్శనం శర్మ గారు అయితేనేంటి, ఇలా అనేక మంది ఇక్కడ నిల్చొని మాట్లాడారు. వాళ్ళు మాట్లాడేటటువంటి వేదాంతాలు సిద్ధాంతాలు ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఇందాక నేను వచ్చేటప్పుడు వేద పఠనం చేస్తున్నారు గురువు గారు, పెద్దలందరూ మహాత్ములు, సాష్టాంగ ప్రణామాలు వాళ్ళందరికీ కూడా, మీ అందరికీ. వాళ్ళు ఇందాక వేద పఠనం చేసేటప్పుడు మీకు వాళ్ళు కనిపించారు. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం వాళ్ళల్లో ఉన్న ఘన కనిపించింది, వాళ్ళ లోపల ఉండేటటువంటి మిగతా అన్ని అంశాలు కనిపించినాయి. కానీ సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ గోచరం ఆ గురువు గారు అక్కడ కనిపించరు. ఎలా కనిపిస్తున్నారయ్యా? వేదస్వరూపంగానే కనిపిస్తున్నారు. వేదం అయిపోతారు వాళ్ళు అంతే. కాబట్టి మన లోపల నుంచి వచ్చే వేదం ఎక్కడిది? ఆ నుంచి అక్షరం నేర్చుకున్నామంటే అమ్మా నాన్న సమాజము, ఆ తర్వాత వేదం అంతా దాన్ని క్రమబద్ధంగా ఒక చక్కటి శబ్దాన్ని నేర్చుకున్నామంటే నిజంగా గురువులు వాళ్ళ యొక్క అనుగ్రహము ఆశీస్సులే. గురువు అంటే రూపము కాదు, సాక్షాత్తు వేదమే. వేదానికి ఒక రూపం ఇస్తే అదే గురువు. అలా వేదము కొంతమందిని చాలా అభివృద్ధిలోకి తేవాలి, పైకి తేవాలి అని ఒక గురు స్వరూపాన్ని తీసుకొని వాడిని అనుగ్రహిస్తూ ఉంటుంది. అలా అనేక మందిని ఉద్ధరించాలి అని తీసుకున్నటువంటి ఆ అమ్మవారు, సరస్వతి అమ్మవారు, ఆ గాయత్రి అమ్మవారు ధరించినటువంటి ఒక శరీరం ఏదైతే ఉందో అదే వెంకట్రామన్ ఘనపాఠి గారు. ఇది నిస్సంకోచంగా చెప్పచ్చు. కాబట్టి అలాంటి గురువులని సత్కరించుకునేటువంటి సభలో ఇంతమంది విద్వన్మూర్తుల మధ్యలో సాక్షాత్తు యతీశ్వరులు సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం సర్వతీర్థ సమమన్నారు. అలాంటి చక్కటి భాగ్యాన్ని, సాధు దర్శనాన్ని కూడా ఇవాళ కలిగించినటువంటి ఈ జనార్దనానంద స్వామి సంస్కృతి ట్రస్ట్ వారందరికీ కూడా సాష్టాంగ ప్రణామాలు తెలియపరుస్తూ, ముఖ్యంగా మా సాయినాథ్ శర్మ గారు గురువు గారు, వారు ఎంతో అవ్యాజమైనటువంటి ప్రేమతో ఇక్కడికి పిలిచి 2 మాటలు నువ్వు కూడా మాట్లాడవయ్యా అన్నారు. రాకపోయినా వారి ఆదేశం కాబట్టి నేను 2 మాటలు ఇక్కడ చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. ఎలా అయితే వెంకటేశ్వర స్వామి గారు ఆకాశరాజ కూతురైనటువంటి పద్మావతి అమ్మవారిని ఆయనలో ఐక్యం చేసుకొని ఏకస్వరూపం చేసుకున్నారో, ఆకాశరాజు అంటే ఆకాశము అంటే వేదమే, శబ్దస్వరూపమైనటువంటి వేదమే. వేదము నుంచి వచ్చేటటువంటి ఫలం ఎక్కడికి చేరుతుందయ్యా? వెంకటేశ్వరుడికే చేరుతుంది. అలాగే ఆ వేదస్వరూపులైనటువంటి ఆకాశ, ఆ శబ్దస్వరూపులైనటువంటి వెంకట్రామన్ ఘనపాఠి గారు కానీ, మన జనార్దనానంద స్వామి వారు కానీ, లేకపోతే చక్కగా ఈ రోజు ఉండేటటువంటి అనేక మంది మహాత్ములైనటువంటి పెద్దలు ఈ దారిలో మనకి మార్గదర్శనం చేసినటువంటి వాళ్ళందరూ ఆ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వేద ఫలంగా ఆయనలో ఐక్యమైనటువంటి మహాత్ములు. కాబట్టి వారిని తలుచుకోవడం వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనతో సమానమని చెబుతూ నా వాణికి విరామాన్ని ఇస్తూ స్వస్తి. ఇక్కడ జరిగింది 22వ వేద సభలు మహబూబ్ నగర్లో చేద్దాము అని చెప్పి ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2010లో చాలా బ్రహ్మాండంగా జరిగింది. దానికి ముఖ్య అతిథిగా ఇప్పుడు మా పార్లమెంటు సభ్యులు వారు, తర్వాత ఈసారి కూడా ప్రయత్నం చేద్దాం, చెప్పలేరు. వారు వస్తే శాశ్వత పరిష్కారం కూడా మనకు లభ్యం అవుతుందని చెప్పి ఆశిద్దాం. ఇక్కడ వనస్థలిపురంలో సభ చేద్దామని అనుకున్నప్పుడు మామూలుగా సాయంకాలం సమావేశం పైన పెట్టుకుందామని అనుకున్నాం. కానీ సోలపాణి గారు, ఏమంటే ఈ స్టేజ్ మహిమ మీకు తెలియదు, మీరు ప్రతిరోజు కార్యక్రమం ఇక్కడే చేయండి అని చెప్పి ఆయన సూచన చేశారు. దాని మహిమ నిన్న కనపడింది, ఇవాళ కూడా కనపడింది. ఎందుకంటే వచ్చే మా హోంలో చేద్దామని వారు ప్రకటించడం. ఎందుకంటే ఒక సభ చేయాలంటే ఆసమాటి వ్యవహారం కాదు, నిర్వహించాలంటే ఇప్పుడు నిర్వహించినటువంటి ఆయనకి తెలుసు, నిర్వహించుకున్నటువంటి వీడికి కూడా తెలుసు ఎంత కష్టమో. అలా మన జోషి గారు మళ్ళా ఇంకో సభ చేద్దామని చెప్పి వారు అనౌన్స్ చేయడం చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. యథాశక్తి ఇక్కడ జరుపుకోవడానికి పూర్తి కృషి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. సత్కారాలు జనార్దన మన దయచేసినటువంటి రంగనాథ తీర్థస్వామి వారు
కంచి కామకోటి పీఠాధిపతులైన విజయేంద్ర సరస్వతి స్వామి వారి అనుగ్రహంతో వారి సన్నిధిలో ఈ మధ్యనే గత ఏడాది సన్నిహించినటువంటి మహనీయులు వారి పూర్వాశ్రమంలో నిరంతరం అనుష్ఠానం భక్తి సుమారుగా అయ్యప్ప స్వామి యొక్క దీక్షలో నిరంతరం వారు ఉంటూ ఉండేవారు. 27 పర్యాయాలు పాదయాత్రగానే వారు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి సేవించి వచ్చారు. ఒక శ్రీలంకలో ఉన్నటువంటి శక్తిపీఠం తప్పించి మిగతా శక్తిపీఠాలన్నీ కూడా పాదయాత్రగానే శ్రీలంకతో సహా వారు వెళ్ళి వచ్చారట. ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్ని క్షేత్రాలు వారు పాదయాత్రగానే చేశారు. జనార్దనానంద సరస్వతి స్వామి వారికి అత్యంత ప్రియతమ శిష్యుల్లో వారు కూడా వారు. వారిని కాశీలోను శ్రీశైలంలోను శ్రీకాళహస్తిలోను ఇతరత్రా ఉన్న క్షేత్రాల్లో బాగా సేవించి తరించినటువంటి మహనీయులు వారు. వారి గురించి ఎంత చెప్పినా సరిపోదు. అత్యంత జనార్దనానంద సరస్వతి స్వామి గారికి చాలా విశేషమైనటువంటి సేవలు చేసుకున్నారు. వారు సేవలు చేసుకోవడం అంటే మామూలుగా ఏదో ఫిజికల్ సేవలు కాదు. ఫిజికల్ సేవలు అనేవి ఆయన చిన్నతనం నుంచి ఆయనతో పాటు కూడా ఉంటున్నారు కాబట్టి ఎలాగో చేస్తారు. కానీ వారంటే శ్రవణం, మంత్రోపదేశాలు, అనుష్ఠానం, అనుగ్రహం నిరంతరం వారి మనస్సులో జనార్దనానంద సరస్వతి స్వామి వారి ధ్యానంలోనే ఉంటూ ఉంటారు. వారి పరంపరలోనే వారు కంచిస్వామి వారి దగ్గర వారిని ఆశ్రయించడం, వారి దగ్గర దీక్షా తత్పరులు కావడం, కేవలం స్వామివారి జయంతి ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయనేటటువంటి ఉద్దేశంతో వారంతటి వారిగా ఇక్కడికి భయం చేసి మనందరినీ కూడా వారు అనుగ్రహించడానికి వచ్చేసారు. వారి మన సభ తరఫున దేవస్థానం తరఫున వారు చాలామంది స్వామివారితో చేశారు. అలానే మన స్వామివారితో చేశారు, మేటూరి స్వామివారితో చేశారు. ఇదంతా ఏమిటి పాదయాత్రలు చేశారు. వారు మన స్వామివారితో చేశారు, మహాస్వామివారితో చేశారు, మేటూరి స్వామివారితో చేశారు. మన దర్శనం శర్మ గారు అంటున్నారు, నిజమేమో ఆలోచించడం తర్వాత పరమాచార్య స్వామి గారి తర్వాత అంత పాదయాత్ర చేసినటువంటి మహనీయులు వారేమేమో అంటున్నారు. సరే, వారి గురువు గారి సమక్షంలో మరి వారు ఏమంటున్నారు, నేను కాదని అంతా మా గురువు గారే అంటున్నారు వారు. కాబట్టి అటువంటి స్వామి వారికి అందరం కూడా ఒకసారి నకరమణ ప్రజయా బ్రహ్మలోకే పరాంతకాలే పరామృతా పరిముచ్యంతి సర్వే పాపం పరమేశ్వరోదే యద్వందరీకం బ్రహ్మచ్చ శక్తిస్థం తత్రాపి చక్రం గగనం తస్మై అనంతస్య రూపాస్యం ప్రకృతిలీలస్య పరస్య మహేశ్వరః. మనకి చేసినటువంటి అతిథులకి గౌరవపూర్వక సత్కారం. పాలక మండలిలో ఉన్నటువంటి వేదభవన్ పాలక మండలిలో శ్రీ శ్రీనివాసన్ గారిని సత్కారం చేయవలసిందిగా మన సాయినాథన్ గారిని కోరుకుంటున్నాను. ఇక్కడ పుట్టండి అంతే అంతే. సాయినాథ్ తాత గారిని కోరుకుంటున్నాను. తర్వాత బంగారే శర్మ గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత మన వనపర్తి
గోపాల్ శర్మ గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాను. మన గోపాల్ శర్మ గారు కుప్పా దక్షిణామూర్తి గారికి చాలా అత్యంత ప్రియతమ శిష్యులు. ఆయన మళ్ళీ దక్షిణామూర్తి గారు ఉన్నప్పుడు ఎట్లాగైతే 2010వ సంవత్సరంలో సభను చేశామో అట్లానే మళ్ళీ పునః మహబూబ్ నగర్లో సభ చేద్దామని ఆయన నిర్ణయాన్ని తెలిపారు. వారికి కూడా ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం. తర్వాత అందరికీ మన సభా విశేషాలన్నింటినీ కూడా దర్శనం కలిగేటట్టుగా ఏర్పాటు చేస్తున్న దర్శన శర్మ గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాను. దర్శనం అన్నాడు కదా సన్మాన కార్యక్రమం అనంతరం ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులు జోషి కృష్ణ చైతన్య శర్మ, సంగన భట్ల అనిరుద్ధ శర్మ, పెరవలి గురుశరణ శర్మ, ద్రోణ రఘురామ శర్మ, నిష్ఠల అనిల జోషి శర్మ, నిహాల్ అనిల్ జోషి, తర్వాత నరసింహ సంవర్ధన్ శాస్త్రి, తర్వాత గొట్టుముక్కల స్కందభరద్వాజ శర్మ, గొట్టుముక్కల స్కందభరద్వాజ శర్మ, రాజమూర్ అనంతాచారి రావాలి, దూడగడప మాధవ కృష్ణ శర్మ, సాకేత్ జోషి, గొట్టుముక్కల షణ్ముఖ కపర్తి శర్మ, నంబి నరహరి సత్యాభిక్తి శర్మ, చివుకుల లలిత శ్రీవర్ధన్ శర్మ, తర్వాత వేదాంతం హరి వెంకట కృష్ణ ప్రసాద్ శర్మ, ఎడవల్లి కార్తికేయ, తర్వాత ఎడవల్లి కార్తికేయ శర్మ, లక్నేకర్ సర్వజిత్ శర్మ, కుప్ప రాధాకృష్ణ శర్మ, పొద్దున ఎంతో మాట్లాడతా డౌట్ కేసు లాగా ఉంటుంది, అందలం మారుతి శర్మ, రహంగా మాట్లాడుతున్నాను, భట్టల్ హరిచరణ్ శర్మ, ఏమంటాడు చూసి ఫోన్ చేస్తాడు రేపు రావాలా చివుకుల లలిత శ్రీవర్ధన్ శర్మ, తర్వాత వేదాంతం హరి వెంకట కృష్ణ ప్రసాద్ శర్మ, ఎడవల్లి కార్తికేయ, తర్వాత ఎడవల్లి కార్తికేయ శర్మ, లక్నేకర్ సర్వజిత్ శర్మ, కుప్ప రాధాకృష్ణ శర్మ, పొద్దున ఎంతో మాట్లాడతా డౌట్ కేసు లాగా ఉంటుంది, అందలం మారుతి శర్మ, రహంగా మాట్లాడుతున్నాను, భట్టల్ హరిచరణ్ శర్మ, ఏమంటాడు చూసి ఫోన్ చేస్తాడు రేపు రావాలా సముద్రాల విశ్వక్సేన శర్మ, తొందరగా రావాలి. కుందా వెంకట సత్యనారాయణ శర్మ, ఉన్నాడా?
మాధవన్ సుదర్శన్ శర్మ. తొందరగా రావాలి. జోషి చిద్విలాస్ శర్మ. రాంపల్లి మణికంఠ శర్మ. కస్తాల జయసాయి హరిశీశ్వర శర్మ. లక్పతి విజయేంద్ర శర్మ. శాస్త్రుల శ్రీ సుప్రసిద్ధ శర్మ. విద్యార్థులందరూ కూడా సత్కార కార్యక్రమం అయిన తర్వాత అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. ఉపాధ్యాయుల శివ సుబ్రహ్మణ్య శర్మ. ఉపాధ్యాయుల సుబ్రహ్మణ్య శర్మ.